రైట్. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు ఇప్పుడు భారత ఆర్థిక పరిస్థితి ఉందా? అసలే అంతంత మాత్రంగా ఉన్న ఆర్థిక వ్యవస్థ, ఈలోపు అనుకోకుండా వచ్చిన కరోనాని కట్టడి చేయడానికి విధించిన లాక్డౌన్ ఒక్కొక్కటి ఎత్తేస్తూ అన్లాక్ 4 దిశగా మనం వెళ్తూ ఉన్నాం. దాదాపుగా అన్నీ తెరుచుకునే పరిస్థితికి వస్తున్నాయి. కానీ ఈ క్వార్టర్లో జీడిపి పరిస్థితి చూస్తే ఎంత క్షీణత అంటే భారతదేశ చరిత్రలో ఎప్పుడూ లేనంత క్షీణత ఈసారి నమోదు చేసుకుంది. ఒకవైపు మనం 5 ట్రిలియన్ ఎకానమీ అని భారత ఆర్థిక వ్యవస్థ అటువైపుగా ప్రయాణం చేయాలనే టార్గెట్ పెట్టుకున్నాం. ఆ సంగతి దేవుడెరుగు. ఇవాళ సామాన్యుడి బతుకు తెరువు ముందు ఒక క్వశ్చన్ మార్క్ వచ్చింది. వినియోగం పడిపోయింది, నిరుద్యోగ రేటు పెరిగిపోతుంది. అసలు ఇవాళ మనం ఎక్కడున్నాము, ఈ పరిస్థితి నుంచి బయటపడడానికి ఎంతకాలం పడుతుంది అనేది ఇవాళ ప్రైమ్ డిబేట్ చర్చ. మనతో పాటు జాయిన్ అవుతున్నారు శ్రీధర్ రెడ్డి గారు, బీజేపీ ముఖ్య నాయకులు. ఆయన చెప్తారు ఎందుకు అంటే కేంద్రం సరిగ్గా నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల ఈ సమస్య వచ్చిందా, లేకపోతే ముందు చూపు లేకపోవడం వల్ల అని. అలాగే స్వాతి గారు ఉన్నారు, ఆర్థిక రంగ నిపుణులు. వారు ఐఏఎస్ అలాగే సివిల్ సర్వెంట్స్కి ఎకనామిక్స్ బోధిస్తూ ఉంటారు. అలాగే ఎస్ అనంత్ గారు, ప్రముఖ ఆర్థిక రంగ నిపుణులు, వారు కూడా మనతో జాయిన్ అవుతూ ఉన్నారు. ఇక జీవీ రెడ్డి గారు, చార్టర్డ్ అకౌంటెంట్, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత, తను కూడా జాయిన్ అవుతూ ఉన్నారు. సో విల్ స్టార్ట్ విత్ రెడ్డి గారు. కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది, రాహుల్ గాంధీ కూడా తాజాగా ట్వీట్ చేశారు, కేవలం ముందు చూపు లేకుండా తీసుకున్న నోట్ల రద్దు అనే నిర్ణయం దగ్గర మొదలుపెట్టింది బెడిసి కొట్టడం. భారత ఆర్థిక వ్యవస్థ పతనం అనేది ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఏ దశలోనూ కేంద్ర ప్రభుత్వం దాన్ని నిలబెట్టడానికి, పడిపోయిన దాన్ని నిలబెట్టడానికి చర్యలు ఒక్కటి కూడా సక్రమంగా తీసుకునలేదు, తప్పు మీద తప్పు చేస్తున్నారని. ఇది రాజకీయ కారణాలతో చేసిన కామెంటా, లేకపోతే ఇందులో వాస్తవంగా మీరు ప్రూవ్ చేయదగ్గ అంశాలు ఉన్నాయా అంటే ఏం చెప్తారు? రాహుల్ గాంధీ గారు అనాలోచితంగా చేసినటువంటి వ్యాఖ్యలకు సమాధానం చెప్పాలా, లేకపోతే దేశం ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి నుంచి, ఆర్థిక మందగమనం నుంచి, మీరే చెప్పారు 23.9% తగ్గింది జీడిపి గ్రోత్ రేట్ అనే విషయం, మైనస్లో ఉందనే విషయాన్ని, ఇంకా కూడా ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంది మరికొన్ని రోజులు అని చెప్పేసి చెప్తున్నటువంటి సందర్భంలో దాని మీద దృష్టి సారించాలా, లేకపోతే సరైనటువంటి చర్యల వైపు మనం మాట్లాడుకోవాలని చూస్తే, కాంగ్రెస్ పార్టీ దేశ క్షేమానికి సంబంధించి వదిలేసి ఎప్పుడు చూసినా రాజకీయపరమైన విమర్శించడం కామన్ అయిపోయింది. ఇవాళ ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఇండియా, భారతదేశం ఒక్కటే కాకుండా ఇవాళ అనేక దేశాలు అదే పరిస్థితిలో ఉన్నాయి. వరల్డ్ మొత్తము, ఈవెన్ బిఫోర్ ది కోవిడ్ ప్రాబ్లం, వీ హ్యావ్ ది గ్లోబల్ రిసెషన్. అంతర్జాతీయంగా డిమాండ్ తక్కువ కావడము, అనేక దేశాలు ఆర్థికమైన సమస్యలలో చిక్కుకోవడము, అవన్నీ ఒకవైపు ఉంటే, ఇప్పుడు మూలిగే నక్క మీద తాటిపండు అని చెప్పినట్టు ఈ కోవిడ్ పాండమిక్ సందర్భం వచ్చినప్పుడు ఓవరాల్గా కన్జంప్షన్ తగ్గడము, అన్ని రంగాలలో ఉత్పత్తి తగ్గడము, సర్వీస్ రంగం అనుకోండి, మ్యానుఫ్యాక్చరింగ్ రంగం అనుకోండి, ఒక వ్యవసాయ రంగంలో తప్పితే మిగతా అన్ని రంగాలు పెద్ద ఎత్తున కుదేలేటువంటి పరిస్థితులలో కేంద్ర ప్రభుత్వం వీటన్నిటిని తిరిగిన గాడిపెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది. మీకు తెలుసు, ముందు పేదలను ఆదుకోవడం కోసం మనము జనరల్గా సామాన్య జనాలు ఆదుకోవడం కోసము ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పెట్టినాము. ఆ తర్వాత పర్టికులర్లీ ఇండస్ట్రీస్ సెక్టర్కి వచ్చేసే వరకు ఎంఎస్ఎంఈలు, దేశంలో మెజారిటీ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తున్నటువంటి సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, వాటి యొక్క భవిష్యత్తు పూర్తిగా దెబ్బతినకుండా వాళ్ళందరికీ కూడా లోన్లు ఇచ్చి, వాళ్ళ యొక్క లిక్విడిటీ పెంచి, వాళ్ళ యొక్క ఎంప్లాయీస్ని కానీ, వాళ్ళ యొక్క డే టు డే యాక్టివిటీస్ని కానీ, వాళ్ళ యొక్క బిజినెస్ అవుట్పుట్ని కానీ దెబ్బతీయకుండా చూసేటువంటి ప్రయత్నము కేంద్ర ప్రభుత్వం చేసింది. దాని ద్వారా నేను నిన్ననే హైదరాబాద్, తెలంగాణకు సంబంధించినటువంటి డేటా చూశాను. ఎస్పెషల్లీ ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా ఎంఎస్ఎంఈలకు ఇచ్చినటువంటి లోన్లలో హైదరాబాద్ కలెక్టర్ గారు ఇచ్చినటువంటి డేటా 75% మంది ఇక్కడ ఉన్నటువంటి యొక్క పారిశ్రామికవేత్తలు, ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు అందరూ కూడా అవైల్ చేసుకున్నారు. మిగతా 25% మంది 2-3 రకాలు, ఒకళ్ళు మాకు వద్దనే వాళ్ళు, లేకపోతే బ్యాంక్స్ తో ఉన్నటువంటి గ్యాప్, లైజనింగ్ గ్యాప్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈ అంశాలతో తప్పితే ప్రభుత్వం వైపు నుంచి ఎక్కడ కూడా ఇబ్బందులు లేవు. అంటే భారత ఆర్థిక వ్యవస్థను గాడిపెట్టడం కోసము అన్ని రకాల ప్రయత్నాలు ఆత్మనిర్భర్ భారత్ ద్వారా భారత ప్రభుత్వం చేసింది. వడ్డీ రేట్లు తగ్గించింది, వివిధ రంగాలకు స్ఫూర్తినిచ్చేటువంటి కార్యక్రమాలు చేశారు. కాంగ్రెస్ ఎందుకు మేము పొలిటికల్ దాడి చేస్తోంది, కాంగ్రెస్ ఎందుకు మీద పొలిటికల్ దాడి చేస్తుంది ఆయన మాటల్లో ఒకసారి విన్న తర్వాత మళ్ళీ మీ దగ్గరికి వస్తా. ఒక నిమిషం శ్రీధర్ రెడ్డి గారు. 23.9% అని చెప్పారు కదా, ఇది జూన్ క్వార్టర్ ఎండింగ్ విత్ జూన్
భారతదేశం 23.9 అయితే -23.9 అయితే యూకే డెవలప్డ్ కంట్రీస్లో -20.4, యూరో జోన్ -15%, మలేషియా -17.1%, యుఎస్ -9.1%, రష్యా -8.5%. ఇట్లా అన్ని దేశాల ఎకానమీలకు దెబ్బ తగిలిన విషయాన్ని మనం గుర్తుపెట్టుకొని ఒక కన్స్ట్రక్టివ్ క్రిటిసిజమో కన్స్ట్రక్టివ్ డిస్కషన్ ఉంటే బాగుంటుంది. రైట్ దేవిరెడ్డి గారు, ఎందుకు కాంగ్రెస్ పార్టీ బీజేపీ తీసుకున్న నిర్ణయాలుని తప్పుపడుతోంది, నోట్ల రద్దు అంశాన్ని మళ్ళీ తెర మీద తీసుకొచ్చింది? ఎందుకంటే ఇప్పుడు ప్రపంచం అంతా ఆర్థిక సంక్షోభం అంచున ఉన్న పరిస్థితే భారతదేశం కూడా ఉందనే శ్రీధర్ రెడ్డి గారు స్టాటిస్టిక్స్తో చెప్తున్న విషయం. సో ఎక్కడ తప్పుడడుగు వేసింది కేంద్ర ప్రభుత్వం? దానికి సంబంధించిన రిజల్టే ఇవాళ మనం చూస్తున్న ఆర్థిక భారతమా? గుడ్ ఈవినింగ్ రిషి గారు, మిగతా ప్యానలిస్టులు కూడా గుడ్ ఈవినింగ్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే మేమే స్పందించాలి, బికాజ్ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీ కాబట్టి ఆబ్వియస్లీ మేమే స్పందించాలి. రెండో అంశం వచ్చేసరికి రాజకీయ ఆరోపణలు అంటున్నాం. కొంచెం మీ మైక్ కొద్దిగా క్లోజ్గా పెట్టుకోరా రెడ్డి గారు. ఎస్ ప్లీజ్ గో అహెడ్. వినిపిస్తుందా రిషి గారు? ఫైన్ అండి, ఫైన్, ప్లీజ్ గో అహెడ్. బాగుంది గో అహెడ్. ఇప్పుడు కాంగ్రెస్ ఆరోపణలు చేస్తుంది అంటే విమర్శిస్తారు. ఇప్పుడు రెండు రకాలు ఉంటాయి రిషి గారు. ఒకటి ఏంటంటే ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు ఈ నిర్ణయం వల్ల ఫలితాలు మనకు మంచి రావు, ఈ నిర్ణయం వల్ల ఇబ్బందులు వస్తాయని చెప్పేసి ఒకటి. ఆ రోజు చెప్తే ఏమంటారంటే దాన్ని ఆరోపణలు అనొచ్చు, రాజకీయ ఆరోపణలు అనొచ్చు, మేము ఇంప్లిమెంట్ చేస్తుంటే వీళ్ళు అడ్డుపడుతున్నారు అనొచ్చు. బట్ వేరాజ్ మేము చేసిన ఆరోపణలకి ఫలితాలు వచ్చిన తర్వాత కూడా వాటి ఆరోపణలు అంటే ఇంకా మనం ఏం మాట్లాడాలి? ఉదాహరణకు నోట్ల రద్దు చేసినప్పుడు మేము ఆరోపణలు చేసాము. ఆ రోజు ఏమన్నారు మోడీ గారు, మాకు 50 రోజులు టైం ఇవ్వండి చూపిస్తామన్నారు. తర్వాత అయింది, దాని మీద వచ్చే దుష్ఫలితాలు ఎలా ఉంటాయి ఏంటంటే కేటగారికలుగా ఎక్కడెక్కడ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ ఎలా ఇంపాక్ట్ అవుతుంది, ఆర్గనైజ్డ్ సెక్టర్ ఎలా ఇంపాక్ట్ అవుతుంది కేటగారికలుగా కాంగ్రెస్ ఆ రోజు క్రిటికల్ శ్రీధర్ రెడ్డి గారు అన్నట్టు క్రిటికల్ అనాలిసిస్ చేసినాము అండ్ కన్స్ట్రక్టివ్ గానే విమర్శించినాము. సార్ ఆ రోజు ఏమన్నారు, వీళ్ళకు తెలియదు అది ఇది అని చెప్పారు. ఈ రోజు దాని ఫలితాలు చూస్తున్నాం. ఫలితాలు చూస్తూ అనుభవిస్తూ కూడా మేము చేసిన ఆరోపణలు వీళ్ళకేం పని లేదంటే కరెక్ట్ కాదు. రెండోది వచ్చేసరికి జిఎస్టీ ఇంప్లిమెంటేషన్కి ఎవరు వ్యతిరేకం కాదు. జిఎస్టీ ఆ మాటకు వస్తే అసలు కాంగ్రెసే ఇనిషియేట్ చేసింది. ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే జిఎస్టీ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు మీరు ప్రాపర్ బోత్ సాఫ్ట్వేర్ కానీ హార్డ్వేర్ కానీ మిగతా బిజినెస్ పీపుల్కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ వాళ్ళ మూడ్ కానీ లేకపోతే ఇవన్నీ రెడీ చేసుకోండి. ఇంకా టైం ఆ మెచ్యూరిటీ రాలేదు దానికి మేము చెప్పినాం. అది వన్స్ రెడీ అయిన తర్వాత మీరు ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది. ఇట్స్ టూ అర్లీ టు ఇంప్లిమెంట్ అని చెప్పాము ఆ రోజు. ఈరోజు జూలై 17, 2017 జూలై 1వ తేదీన జిఎస్టీ ఇంప్లిమెంట్ చేస్తే రిషి గారు స్టిల్ 3 సంవత్సరాల తర్వాత కూడా జిఎస్టీలో నేను చెప్తున్నాను ఎన్ని అమెండ్మెంట్స్ వస్తున్నాయి జిఎస్టీ కౌన్సిల్? కాదు ఒకటి రెడ్డి గారు, ఇప్పుడు 23.9 మైనస్ క్షీణత కేంద్ర ప్రభుత్వం తీసుకున్న మీరన్నట్టు అనాలోచిత నిర్ణయాలు, జిఎస్టీ అమల్లో తొందరపాటు లేకపోతే నోట్ల రద్దు నిర్ణయం వల్ల వచ్చిందా? ప్రపంచవ్యాప్తంగా ఇవాళ బాధిస్తున్న కరోనా వల్ల మన మీద పడ్డ ఎఫెక్ట్ వల్ల వచ్చిందా? అది కూడా క్లియర్గా మాట్లాడుకోవాలి కదా మనం. ఆ పాయింట్గా వస్తున్నాను. సరే ఇవన్నీ వీళ్ళు చేసింది ఇలాంటి అంటే మచ్చుకు నేను చెప్పినవి ఇలాంటి 1-2 తీసుకుంటే వీళ్ళు 2014లో గవర్నమెంట్లోకి వచ్చినప్పటి నుంచి ఎకనామికల్ ఇష్యూస్ మీద ఎకానమీ మీద ఎక్కడ కరెక్ట్ దేర్ ఇస్ నో ప్రాపర్ అవుట్లుక్, దేర్ ఇస్ నో ప్రోయాక్టివ్ అప్రోచ్, ఓన్లీ థింగ్ ఈజ్ రియాక్టివ్ అప్రోచ్. ఇప్పుడు శ్రీధర్ రెడ్డి గారు చెప్తారు యూకే యుఎస్ జీడిపిని కానీ ఎకానమీ మనం కంపేర్ చేసినప్పుడు దేర్ ఇస్ ఎ డిఫరెన్స్. డెవలప్డ్ ఎకానమీ ఈజ్ డిఫరెంట్, డెవలపింగ్ ఎకానమీ ఈజ్ డిఫరెంట్. డెవలప్డ్ ఎకానమీలో సాచురేటెడ్ పాయింట్స్కి వెళ్ళినంత కంపేర్ చేసుకోకూడదు ఎప్పుడు మనం, అది కరెక్ట్ కాదు. రెండోది వచ్చేసరికి -23 అనేది ఈరోజు నాట్ బికాస్ ఆఫ్ కోవిడ్ని వీళ్ళు తీసుకుంటుండ్రు, చాకుగా తీసుకుంటున్నారు దాన్ని చూపించడానికి. ఆల్రెడీ మనకి ఇంతకుముందు కూడా మీరు ఋషి గారు మీతో కూడా డిబేట్ లేనప్పుడు నేను చెప్పాను ఆ రోజు ముందుంది కాలము అంటే లేదు ఇది ముందుంది కాదు ముంచింది ఎకానమీ అని చెప్పేసి నేను చెప్పాను, గుర్తుందో లేదు మీకు? సో నేనేమంటే ఇంపాక్ట్ ఇట్స్ ఎ క్యుములేటివ్ ఎఫెక్ట్ నాట్ బికాస్ ఆఫ్ ఓన్లీ కోవిడ్. 2014 నుంచి తీసుకున్న నిర్ణయాలు అన్నిటి క్యుములేటివ్ వచ్చేసి ఇది కోవిడ్ అనేది ఇట్స్ మేబీ సబ్స్టాన్షియల్లీ యాడెడ్ బట్ ఇట్స్ ఎ క్యుములేటివ్ ఎఫెక్ట్. అన్నిటి కలిపి ఈరోజు వచ్చింది. -23లోకి వెళ్ళిన తర్వాత కూడా ఇంకా దాన్ని సమర్థించుకోవడం అంటే నాకు అర్థం కాదు. పోనీ వీళ్ళు ఏమన్నా మిగతా ఇప్పుడు ఎప్పుడైతే మనకు జీడిపి పడిపోతుందో మనం ఇమ్మీడియట్గా మెజర్స్ తీసుకోవాలి. ఎటువంటి మెజర్స్ తీసుకున్నారుగా? ఆత్మనిర్భర భారత్ అనే ఆత్మనిర్భర భారత్ అనే ఒక భారీ మెజర్ తీసుకోలేదా కేంద్ర ప్రభుత్వం? ఋషి గారు ఆత్మనిర్భర్ అవన్నీ కూడా జస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ బ్యాక్ ఇంప్లిమెంట్ చేసిన 2-3 మంత్స్ బ్యాక్ ఇంప్లిమెంట్ చేసిన. దీని ఫలితాలు రావాలంటే ఒక 4-5 సంవత్సరాలు పడుతుంది. అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా సరే దానివల్ల కూడా ఎటువంటి ఫలితాలు ఉన్నాయని నేను చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను.
ఇది ఆత్మనిర్భర్ చేసేసి ఏదో అయిపోతుందంటే దీని ఈల్డింగ్ రావాలన్నా, దీని రిజల్ట్ రావాలన్నా ఇట్ విల్ టేక్ అనదర్ 4-5 years, 4-5 సంవత్సరాలు పడుతుంది. సో దానికి దాంతో లింక్ పెట్టొద్దు. వాట్ ఎవర్ ఆత్మనిర్భర్ కింద మీరు ఇచ్చిన ప్యాకేజీలు కావచ్చు, ఫైనాన్షియల్ రిఫార్మ్స్ కావచ్చు, దానివల్ల ఒరిగేది ఏం లేదు. ఒకవేళ మీరు అనుకున్నట్టు కూడా పాజిటివ్ రిజల్ట్ రావాలన్నా, మీరు చూడాలన్నా కూడా ఇట్ విల్ టేక్ అనదర్ 4-5 years. సో అది సబ్జెక్ట్ మ్యాటర్ కాదు. ఇప్పుడు నేనేమంటున్నా అంటే వీళ్ళు ఒక నాట్ ఓన్లీ జీడిపి పడిపోవడమే కాదు, ఈవెన్ దేశ ఆదాయాన్ని కూడా పడగొట్టారు. ఉదాహరణ చెప్తే 67 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు 6 సంవత్సరాలు. ఎందుకు అప్పు వచ్చి 67 లక్షల కోట్లు అప్పు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? దాని గురించి కాంగ్రెస్ అన్ని సంవత్సరాలు 45 లక్షల కోట్లు అప్పు గురించి మాట్లాడదాం. ఒకసారి అనంత్ గారు స్వాతి గారితో మాట్లాడాక శ్రీధర్ గారి దగ్గరికి వస్తారు. ఒక నిమిషం శ్రీధర్ గారు, మిగతా ప్యానలిస్టులు కూడా ఒకసారి హలో చెప్పేసి ఒకసారి వాళ్ళు మాట్లాడాక మీ దగ్గరికి వస్తారు. అనంత్ గారు, మీరు విశ్లేషిస్తారు, సుదీర్ఘంగా ఎనాలిసిస్ రాస్తూ ఉంటారు. థ్యాంక్స్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ మై షో. ఫస్ట్ టైం నేను మీతో చేయడం. ఏమిటి కారణం అంటే, ఇప్పుడు 40 ఏళ్ల తర్వాత జీడిపి అంటే భారతదేశ చరిత్రలోనే ఎంత దారుణంగా క్షీణించిపోవడం అనేది మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. దానికి కారణం ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాల? ఎందుకంటే ఇక్కడ ఎవరిని మనం దీనికి బాధ్యులుగా చేయాలి? ఇవాళ కరోనా అనేది అనుకోకుండా వచ్చింది. దాని ద్వారా అసలు ఏ వ్యవస్థ ఎలా అయిపోయింది అనేది ఇప్పటికీ కూడా క్లారిటీకి రాని పరిస్థితి ఉంది. సో దీనికి ఎవరు కారణం అంటే ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండి ఫర్ ఇన్వైటింగ్ మీ. వెల్కమ్. ఇప్పుడు హలో అనంత్ గారు చెప్పండి. వినపడుతుందండి? అనంత్ గారు వినిపిస్తోంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ అండి. వెల్కమ్. ఫస్ట్ ఏంటంటే, కరోనా రావటం అనేది ఎవరో ఎక్స్పెక్ట్ చేయింది. ఇది ఒక కాకపోతే ఏంటంటే, ఎవరో ఎక్స్పెక్ట్ చేయింది అనేది ఎంత వాస్తవమో, భారతదేశం లేట్గా రియాక్ట్ అయింది అనేది అంత వాస్తవం. ఫర్ ఎగ్జాంపుల్, ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రావెల్ అనేది ఒక్క నెల రోజులు ముందు కనుక ఆపినట్టయితే చాలా డిఫరెంట్గా ఉండేది. సో ఎందుకనంటే, ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రావెల్ అని పర్టికులర్గా ఎందుకు అంటున్నానంటే, ఇది ఎక్కువగా మనకేంటంటే, ఇది బేసిక్లీ ఇంపోర్టెడ్ డిజీజ్, ఇంపోర్టెడ్ వైరస్, మనకి ఇండియాలో కాదు. ఇంటర్నేషనల్ ట్రావెల్, ఈ గ్లోబలైజేషన్, అందుకని మీరు కనుక వాళ్ళు చూసుకున్నట్టయితే మాక్సిమం ఎఫెక్ట్ అయిన సిటీస్ అన్ని ఏమున్నాయంటే అది గ్లోబలైజ్డ్ సిటీస్. లండన్ కానీ, లేకపోతే న్యూయార్క్ కానీ, లేకపోతే చైనీస్ సిటీ కానీ, వుహాన్ కానీ, ఇవన్నీ హైలీ గ్లోబలైజ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ రెస్పాన్స్ అనేది డిలే అయింది అనేది వాస్తవం. మనం ఇది చెప్పుకున్న ఫ్యాక్ట్ గానే ఉంటుంది, ఎందుకంటే ఆ డేట్లన్నీ మీరు తర్వాత కంపేర్ చేసుకోవచ్చు. సెకండ్ ఏంటంటే, మనకి స్లో డౌన్ అనేది ఎప్పటి నుంచో జరుగుతుంది, ఇవాళ కొత్తగా వచ్చింది కాదు. మనకి 2-3 ఏళ్ల నుంచి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్టయితే, మీరు 2018 ఇప్పుడు నిన్న గవర్నమెంట్ ప్రెస్ రిలీజ్ చేసిన దాంట్లో 2018, 19, 19, 20, 2021 డేటా ఇచ్చారు వాళ్ళు. 2018-19కి మనం 19-20కి చూసుకున్నట్టయితే కొన్ని ఆస్పెక్ట్స్ లో కొంత స్లోగా డీసెలరేషన్ ఆఫ్ గ్రోత్ కనపడుతుంది. నెగిటివ్ గ్రోత్ అయితే లేదు, ఎందుకంటే మన అంత పెద్ద ఎకానమీ నెగిటివ్ గ్రోత్ అంటే, నెగిటివ్ గ్రోత్ రావడం అనేది నాట్ సర్ప్రైజింగ్. 3 నెలలు లాక్డౌన్ చేసిన తర్వాత డెఫినెట్ గా దిస్ ఈజ్ నాట్ సర్ప్రైజింగ్ అండి. కాకపోతే ఏంటంటే, కొన్ని గవర్నమెంట్ కూడా వాళ్ళు అంటే మరి ఆలోచించి చెప్పారా చెప్పలేదా అనేది అది గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, గ్రీన్ షూట్స్ వచ్చేసినాయి. ఇవన్నీ ఏంటంటే, ప్రైమ్ మినిస్టర్ స్థాయిలో ఉన్న ఆయన ఆ మాట మాట్లాడకూడదు, కింద మాట్లాడాల్సిన విషయం. అంటే కాకపోతే ఆయన కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయడానికి ఆ మాట అని ఉండొచ్చు, కానీ బట్ మెజర్స్ లో కూడా మనం చూసుకున్నట్టయితే ఫండమెంటల్ గా ఇప్పుడు అయిపోయింది మన గురించి మనం మాట్లాడుకుంటా ఉన్న కొద్దికి ఇట్ విల్ నాట్ రియలీ మేక్ మచ్ ఆఫ్ ఏ డిఫరెన్స్ అండి. జరగాల్సిన దాంట్లో ఏంటి అనే దానికి వస్తే, మీరు పూర్ కి ఇచ్చిన బెనిఫిట్స్ అంటే ఆ మైగ్రెంట్ ఇష్యూలో లేట్గా రియాక్ట్ అయిన సంగతి ఎంత వాస్తవం ఉందో, పూర్ కి తర్వాత బెనిఫిట్స్ ఇచ్చారు, అది మంచిది, నో డౌట్. కానీ మిస్సింగ్ పార్ట్ ఎక్కడ ఉంటుందంటే, ఇప్పుడు మిడిల్ క్లాస్ లో నుంచి చాలా మంది పూరర్ క్లాస్ లో నుంచి గత 10 ఏళ్లలో నుంచి వాళ్ళు మిడిల్ క్లాస్ లోకో, లోవర్ మిడిల్ క్లాస్ లోకో పవర్టీ ఎలివేషన్ ప్రోగ్రామ్స్ సక్సెస్ అయ్యి ఎంతో కొంత జరిగింది, లేకపోతే ఎకనామిక్ గ్రోత్ మూలానో, పవర్టీ ఎలివేషన్, వాట్ ఎవర్ రీజన్. ఇప్పుడు మళ్ళీ ఏమవుతుందంటే, ఈ వైరస్ మూలాన కొన్ని మిలియన్స్ ఆఫ్ పీపుల్ మిడిల్ క్లాస్ నుంచి మళ్ళీ లోవర్ క్లాస్ లోకి వెళ్తారు. వాళ్ళకి ఏం చేయబోతున్నారు? ఎందుకంటే యాజ్ ఆఫ్ టుడే ఉద్యోగాలు పోయిన వాళ్ళకి లోన్ మారటోరియం అనేది ఇచ్చారు, వెరీ గుడ్. బట్ అది అయిపోతుంది, అది ఎంతకాలం ఇస్తారు ఏంటి అనేది సుప్రీం కోర్టు చెప్తారు. మాట్లాడదాం.
లోన్ మారటోరియం ఇవ్వటం ఎంత హ్యాపీగా ఉంటుందో దానికి ఇంకో సెట్ ఆఫ్ అన్ఇంటెండెడ్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి, ఇంకొక సెట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. దట్స్ Exactly. బట్ ఏంటంటే ఇవాళ మీరు ఉద్యోగాలు పోయిన వాళ్ళకి, మిడిల్ క్లాస్లో వాళ్ళకి, బిలో పావర్టీ లైన్ లేని వాళ్ళకి, లేకపోతే వైట్ రేషన్ కార్డ్ లేని వాళ్ళకి ఏమన్నా సహాయం చేస్తున్నారా? వీళ్ళందరూ మైండ్ 10,000, 15,000, 20,000 ఉద్యోగాలు ఉన్నాళ్ళండి. వీళ్ళందరూ కలిపి కన్జ్యూమ్ చేస్తేనే మన ఎకానమీ $2.5 ట్రిలియన్. ఎగ్జాక్ట్లీ. సో ఇందాక మీరు అన్నట్టు 5 ట్రిలియన్ కాదు కదా, మనకి 2.5 ట్రిలియన్ మిగిలితే మన దట్ విల్ బి ఎ గుడ్ అచీవ్మెంట్. సో నా ఉద్దేశం ఏంటంటే ఈ మెజర్స్ లో లోన్స్ అనేది ఇనిషియల్ గా ఇచ్చింది బాగుంది ఎంఎస్ఎంఈస్ కి. అది లిక్విడిటీ క్రైసిస్, సాల్వెన్సీ క్రైసిస్ చేయకుండా ట్రై చేశారు. కాకపోతే ఇప్పుడు సాల్వెన్సీ క్రైసిస్ అనేది లిక్విడిటీ మూలం రావట్లేదండి, మీకు ఆ డిమాండ్ కొలాప్స్ అయిపోతుంది. డిమాండ్ కొలాప్స్ అయినప్పుడు మనం ఈ 3 నెలలు అన్లాక్ గురించి చూసుకున్న దాన్ని బట్టి మనం అయితే దాని మీద ఆధారపడమాకండి. ఎందుకంటే 3 నెలలు జీరోకి వెళ్ళిన తర్వాత డెఫినెట్లీ గ్రోత్ పాజిటివ్ ఉంటుంది. దట్ ఈస్ నాట్ ద మ్యాటర్. బట్ సో అనంత్ గారు ఇంకా ఎంతవరకు గ్రోత్ డీటెయిల్డ్గా ఇంకా మాట్లాడే ముందు స్వాతి గారు, మీరు సివిల్ సర్వెంట్స్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆర్థిక పాఠాలు చెప్తారు. ఇవాళ భారతదేశం ఆర్థిక ముఖ చిత్రంలో ఎక్కడ తప్పులు జరిగి ఉండొచ్చు మనం ఇవాళ ఈ పరిస్థితిలో ఉండడానికి. అండ్ మై పాయింట్ ఈస్, నేరుగా ఇప్పుడు ఇది కామన్ మ్యాన్ లైఫ్ మీద ఎటువంటి ఇంపాక్ట్ చూపించబోతోంది రానున్న రోజుల్లో? థ్యాంక్స్ అండి. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్ ఆన్ ద ప్లాన్. గుడ్ ఈవినింగ్. నా ఇంటర్నెట్ కా స్లోగా ఉండుండొచ్చు, సో జస్ట్ పార్డన్ ఇఫ్ దేర్ ఇస్ ఎ డిలే ఇన్ మై వాయిస్. యువర్ వాయిస్ ఇస్ ఫైన్ అండి. ఓకే, యా, థ్యాంక్ యూ. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నేను 2 పాయింట్స్ టచ్ చేయాలనుకుంటున్నానండి. ఒకటి, మనం జీడిపి గురించి మాట్లాడినప్పుడు జీడిపి ఇండియా మొత్తాన్ని రిప్రజెంట్ చేస్తుంది, ఇండియన్ ఎకానమీ మొత్తాన్ని రిప్రజెంట్ చేస్తుంది అనుకోవటం కరెక్ట్ కాదు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద ఇన్ఫార్మల్ సెక్టర్, ఎవరైతే ఇప్పుడు జాబ్ లాసెస్ జరిగాయో, స్ట్రీట్ వెండర్స్ కానివ్వండి, మన డొమెస్టిక్ వర్కర్స్ కానివ్వండి, డైలీ వేజ్ లేబర్స్ కానివ్వండి, కన్స్ట్రక్షన్ వర్కర్స్ కానివ్వండి, most of the urban poor are still not represented in our GDP numbers. సో NCAR కూడా చెప్పింది ఏంటి అంటే, ఇప్పుడు జీడిపి నెంబర్ మనకి తగ్గినట్టు కనిపించినా కూడా ఫర్దర్ ఇంకా డిక్లైన్ అయి ఉండొచ్చు యాక్చువల్ నెంబర్స్. ఇది ఓన్లీ టెంపరీ నెంబర్స్ గివెన్ ద అవైలబుల్ డేటా మాత్రమే. సో దెర్ ఈస్ ఛాన్స్ ఫర్ ఫర్దర్ డిక్లైన్ ఇన్ ద యాక్చువల్ నెంబర్స్ దట్ మైట్ కమ్ అప్. రెండో పాయింట్ ఏంటంటే, జీడిపి డిక్లైన్ అనేది ఇప్పుడు ఉన్నది జస్ట్ అబ్రప్ట్ గా జరిగింది కాదు. నాకు సార్ చెప్తున్నట్టు ఈ డిక్లైన్ ఇన్ ఎకనామిక్ యాక్టివిటీ అనేది మనం లాస్ట్ 2 years నోటీస్ చేస్తూనే ఉన్నాం. బట్ అన్ఫార్చునేట్లీ స్ట్రాంగ్ గవర్నమెంట్ యాక్షన్ లేదు అని అనాలి. డిమానిటైజేషన్ ఈజ్ అ వ్యాలిడ్ రీజన్, దాన్ని ఎకనామిక్ సర్వేని సెకండ్ చేసింది. సడన్ గా గ్రోత్ ఉన్న ఎకానమీకి ఒక లిక్విడ్ ఏవైతే అగ్రికల్చర్ కానివ్వండి, ఇవన్నీ ఇమ్మీడియట్ లిక్విడిటీ షాక్ ని ఫేస్ చేశాయని ఎకనామిక్ సర్వేనే కన్ఫెస్ చేసింది. దిస్ ఇస్ నాట్ సంథింగ్ ఐఎమ్ బ్రింగింగ్ అప్. ఇది రెండో పాయింట్. సో అక్కడ నుంచి మొదలైన డిక్లైన్ మనకి లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ 4% మనం లాస్ట్ ఇయర్ ఎండ్ అయిన క్వార్టర్లో టచ్ చేసామంటే జీడిపి గ్రోత్. సో దిస్ షోస్ దట్ ఎక్స్టెంట్లీ డిక్లైన్. మరి అంత డిక్లైన్ అవుతున్న ఎకానమీలో గవర్నమెంట్ ఏం చేయాలి? మనకి 2 మార్గాలు ఉంటాయి. ఒకటి, ప్రజల చేతిలో ఎక్కువ ధనం పెట్టి ప్రజలు మోర్ కన్స్యూమ్ చేసేలాగా చేయడం, లేదా గవర్నమెంట్ మోర్ మనీని పుష్ చేస్తూ ఇన్వెస్ట్మెంట్ ని ఎంకరేజ్ చేయడం. గవర్నమెంట్ మనీని పుష్ చేస్తూ ఇన్వెస్ట్మెంట్ ఎంకరేజ్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంది, కానీ అది జరగకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఇండియాలో ప్రివేలింగ్ ఇన్వెస్ట్మెంట్ క్లైమేట్ ని చూసుకుంటే ఎంతమంది ఇన్వెస్టర్స్ రెడీగా ఇండియాలో ఇన్వెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు అన్నది ఒక క్వశ్చన్ దట్ వీ నీడ్ టు ఆన్సర్. రెండవది ఏంటంటే, ఆఫ్టర్ ఎన్పిఏ క్రైసిస్, మన 2008 లిక్విడిటీ క్రంచ్ తర్వాత మనకి ఎన్పిఏ క్రైసిస్ తీవ్రమైంది. సో ఆ తర్వాత చాలా బ్యాంక్స్ మనకి క్రెడిట్ ఇవ్వడానికి కూడా సిద్ధంగా లేదు. సో ఈ 2 కారణాలు, మనం ఇంకా బ్యాంక్స్ లో ఎన్పిఎస్ ని రిజాల్వ్ చేయలేదు, పీపుల్ ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా లేరు. ఇది ఇన్వెస్ట్మెంట్ సైడ్. అట్ ద సేమ్ టైం కన్సంప్షన్ సైడ్ అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతూ ఉన్నది అన్న నెంబర్స్ మనకి చాలా ఎర్లీగా, అట్లీస్ట్ బై జాన్వరీనే మనకి అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతోంది అన్నది సిఎంఐఈ డేటాలో నుంచే తెలుస్తుంది. సో మరి అన్ఎంప్లాయ్మెంట్ ఒక పక్కన పెరుగుతోంది. సో నేను అంటుంది ఏంటంటే, ఇదేమి షాకర్ కాదు. సో అంటే మీరు అనేది ఇప్పుడు పాండమిక్ అనే ఒక ఈ ఎఫెక్ట్ వల్ల ఇది జరగలేదు,
లేకపోయినా కూడా పరిస్థితి ఇలాగే ఉండేది అని చెప్పదలుచుకున్నారా? పాండమిక్ More or less, ఎగ్జాజరేట్ more or less. చేసింది, పాండమిక్ ఖచ్చితంగా ఎగ్జాజరేట్ చేసిందని చెప్తాను. Right. ఇప్పుడు మేబీ ఐడియల్లీ ఈ ఇయర్ కి 3% కి వెళ్ళాలి అనుకున్నది ఇప్పుడు ప్రెడిక్షన్స్ బట్టి -7 వెళ్ళొచ్చు అంటున్నారు. దిస్ కెన్ బి ఏ ఫార్ నెంబర్. ఇందాక సార్ చెప్పినట్టు మనకి మళ్ళీ ఈవెన్చువల్లీ గ్రోత్ పికప్ చేయొచ్చు కూడా. బట్ గివెన్ ద సిచ్యువేషన్ ఖచ్చితంగా పాండమిక్ ఎగ్జాజరేట్ చేసింది. బట్ ఇది మాత్రం ఆల్ ఆఫ్ ఎ సడన్ జరిగింది అయితే కాదు. వి నో దట్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ద కంట్రీ ఈస్ వెరీ పూర్ అండ్ కోవిడ్ నెంబర్స్ డైలీ ఆల్మోస్ట్ 80,000 per day. We are the fastest growing country with respect to COVID new infections. So ఈ కండిషన్ లో కంట్రీ ఎంత పికప్ చేస్తుంది ఎకానమీ అన్నది సర్ప్రైజింగ్. ఐ థింక్ ఇట్స్ ఎ ఇంపార్టెంట్ క్వశ్చన్ దట్ వీ నీడ్ టు ఆన్సర్. శ్రీధర్ రెడ్డి గారు, సో ప్రభుత్వం ఆర్థిక రంగాన్ని కుదేలవకుండా కాపాడుకోవడానికి చేసిన ప్రయత్నాలు అనుకున్న ఫలితాలు ఇవ్వలేదు. ఇది మనకి ఓవరాల్గా వస్తున్న ఒపీనియన్. అంటే ఇందులో పొలిటికల్గా కొన్ని కామెంట్స్ ఉండొచ్చు, బట్ అందులో కూడా వాస్తవాలు డెఫినెట్గా ఉండొచ్చు. సో ఏం చెప్తారు? ఒకటి, ఇప్పుడు ఇద్దరు ఎక్స్పర్ట్స్ మాట్లాడినారు. ఐఎమ్ నాట్ డిస్ప్యూటింగ్ దేర్ ఒపీనియన్స్. ఇప్పుడు బేసికలీ వరల్డ్ ఓవర్ గ్లోబల్ రిసెషన్ ఉన్నప్పుడు ఇట్ ఈస్ నాట్ ఇండియా, వీఆర్ నాట్ ఎక్సెప్షన్. గ్లోబల్ ఎకానమీలో వీఆర్ ఎ పార్ట్. ఓకే, అది ఖచ్చితంగా మన ఎక్స్పోర్ట్స్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. ఆటోమేటిక్గా రెవెన్యూ తక్కువైనప్పుడు, తర్వాత స్పెండబిలిటీ తక్కువైనప్పుడు ఆ ఇబ్బందులు మనకు వస్తాయి. దాంట్లో నేను కాదనట్లేదు. అయితే ఎగ్జాగరేషన్ చేశారు COVID-19 అనే విషయాన్ని ఐఎమ్ డిఫరింగ్. ఎగ్జాగరేషన్ ఎట్లా అవుతుంది? ఇప్పుడు నేనేమంటున్నా అంటే లాస్ట్ క్వార్టర్లో గ్రోత్ ఆఫ్ 3.9. తను అలా అనలేదు. స్వాతి గారు, అది ఒకసారి మీరు ఇంకొకసారి చెప్పండి. శ్రీధర్ రెడ్డి గారు, నిమిషం. అంటే కొంత సిచ్యుయేషన్ ఎగ్జాగరేట్ అయి ఉండొచ్చు అన్నారు. అన్ఫార్చునేట్లీ ఎగ్జాగరేట్ చేసింది. మీరు చేశారని కాదు, కోవిడ్ ఎగ్జాగరేట్ చేసింది. ఓకే, అయితే నా ఉద్దేశం ఏంటంటే గ్లోబల్ రిసెషన్ ఉంది. ఇప్పుడు నేను మాత్రం లేదు, అంత ముందంత బ్రహ్మాండంగా ఉందని చెప్పట్లేదు. బట్ దోస్ కండిషన్స్ మనము అవి ఫేస్ చేయగలిగి మన దగ్గర ఉన్నటువంటి అవుట్పుట్ తోటి మేనేజింగ్ ది సర్వీస్ ఇండస్ట్రీ, మేనేజింగ్ ది మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ, మేనేజింగ్ అదర్ అవుట్పుట్ ఏరియాస్, మనం ఎకానమీని ఇంకా బ్రహ్మాండంగా మేనేజ్ చేసుకునే వాళ్ళం అనేది నా ఉద్దేశం. ఈవెన్ అంతకుముందు రేటింగ్ సంస్థలు కానీ మన ఆర్థిక రంగాన్ని అంచనా వేసే సంస్థలు కానీ అవే చెప్పాయి. అయితే ఐ వుడ్ లైక్ టు గివ్ యూ, ఇప్పుడు మీకు మేజర్గా మనకు మ్యానుఫ్యాక్చరింగ్ క్లోజ్ టు 40% డిగ్రోత్, కన్స్ట్రక్షన్ 50.3% డిగ్రోత్, ట్రేడ్, హోటల్స్, ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్ 47% degrowth. Mining, which is a major area, 23% degrowth. Public administration, defense and other services 10.3. Electricity and all 7. అది మీద ఫరక్ పడది. ఫైనాన్షియల్ సర్వీసెస్ లో కూడా -5.3%. ఇది మనకు ఉన్నటువంటి కరెంట్ సినారియో. ఈ సిచ్యువేషన్ లో ఎనీ గవర్నమెంట్, వెదర్ ఇట్ ఈస్ కాంగ్రెస్ ఆర్ బీజేపీ ఆర్ ఎనీ అదర్ గవర్నమెంట్, ఇటువంటి ఫలితాలు వస్తాయి. అయితే హౌ బెస్ట్ విల్ యూ ఫేస్ ఇట్, అక్కడి నుంచి హౌ విల్ యూ టేక్ ఇట్ ఫార్వర్డ్ అనే విషయాన్ని మనం ఇలా కన్సిడర్ చేస్తే దిస్ గవర్నమెంట్ ఈస్ ప్రిపేర్డ్. ఇవాళ మీకు సెంట్రల్ బ్యాంక్ ఇచ్చేటువంటి మెజర్స్ కానివ్వండి, రాష్ట్రాలకు సంబంధించి ఇప్పుడు వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితిని మనం మెరుగుపరచుకోవడం కోసము ఇచ్చిన FRBM రిలాక్సేషన్ నుంచి మొదలుపెట్టి, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ నుంచి మొదలుపెట్టి, తర్వాత ఈ ఆత్మనిర్భర్ భారత్లో మనము ఇండస్ట్రీని, బేసికలీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ని కాపాడుకోవడానికి చేసినటువంటి ఒక ప్రయత్నాలు, డిస్పైట్ దేర్ ఫైనాన్షియల్ కండిషన్స్, అంటే ప్లానింగ్ ప్రీ కోవిడ్ కాదు, ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ లో ఫెయిల్ అయ్యామన్న పాయింట్ అయితే శ్రీధర్ రెడ్డి గారు ఒప్పుకోవడానికి సిద్ధంగా లేరా? అబ్సల్యూట్లీ నాట్. ఇప్పుడు టుడే ఐ వుడ్ లైక్ టు కంపేర్ దిస్ విత్ ఏ పేషెంట్ ఆఫ్ కోవిడ్. నేను మొన్న ఒక డాక్టర్ గారితో మాట్లాడాను. మా ఫ్రెండ్ ఒకతను హాస్పిటల్లో ఉంటే, ఈజ్ అండర్ వెంటిలేటర్. ద డాక్టర్ సెడ్, సార్ మేము వెంటిలేటర్ పెట్టాం, ఈజ్ ఆన్ హై ఫ్లో ఆక్సిజన్, వీ హావ్ గివెన్ రెమెడెసివిర్, వీ హావ్ ట్రైడ్ ఆల్ ద బెస్ట్ పాసిబుల్ క్లినికల్ మెజర్స్, బట్ హిస్ బాడీ హ్యాస్ టు రెస్పాండ్. అంటే ఏంటంటే బేసికలీ అన్ని ప్రయత్నాలు లీడ్ బ్యాంక్ కానీ లేకపోతే ప్రభుత్వం కానీ అన్ని సంస్థలు చేస్తున్నప్పుడు ఇట్స్ ఎ కలెక్టివ్ ఎఫర్ట్. అయితే వ్యవస్థ మ్యాక్రో ఫ్యాక్టర్స్ని, అంటే మన చేతిలో లేనటువంటి మన చేతిలో లేనటువంటి కొన్ని కండిషన్స్ నుంచి వచ్చేటువంటి ఇబ్బందులు ఎదుర్కోవడం కోసము వీ నీడ్ ఫర్దర్ గేరప్. మనం ఇంకా కొంత గేరప్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే నో, నేను ఇప్పుడు ఇన్ని మెజర్స్ చెప్పిన తర్వాత, గరీబ్ కళ్యాణ్ యోజన నుంచి తర్వాత ఆత్మనిర్భర్ భారత్ దగ్గర నుంచి మొదలుపెట్టి లీడ్ బ్యాంక్ తీసుకుంటున్నటువంటి అన్ని అంశాలని నేను ఇప్పుడు కలగలిపి చెప్పిన తర్వాత హౌ కెన్ యూ సే హెల్ప్లెస్?
అదే అడుగుతా, ఎందుకంటే మీరు చెప్పిన ఎగ్జాంపుల్ నుంచి జీవి రెడ్డి గారు నాకు అర్థమైంది అయితే జీవి రెడ్డి గారు ఒక నిమిషం శ్రీధర్ రెడ్డి గారు ఈవెన్ వ్యవస్థలో కూడా మ్యాక్రో ఫ్యాక్టర్స్ ని మనం కంట్రోల్ తెచ్చుకునే స్థాయికి రావాలంటే ఇట్స్ ఓన్లీ 1 quarter ఎక్స్పీరియన్స్ ఆఫ్టర్ ద కోవిడ్, హ్యావింగ్ గ్లోబల్ రిసెషన్ ఇన్ ప్లేస్, కోవిడ్ ఇబ్బంది కూడా ఉన్న తర్వాత కూడా we have only 1 quarter and you don't know జీవి రెడ్డి going to come back. ద డాక్టర్ కాబట్టి బీజేపీ నేతృత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం they have to come back. శ్రీధర్ రెడ్డి గారు ఒక్క నిమిషం, బిఫోర్ యూ గో మళ్ళీ ఇంకొకసారి మాట్లాడదురు కానీ ఒక్క నిమిషం. జీవి రెడ్డి గారు, సో ఇవాళ కేంద్ర ప్రభుత్వం డాక్టరు, ఆర్థిక పరిస్థితి, కోవిడ్ పేషెంట్, సో తీసుకోవాల్సిన మెజర్స్ అన్ని ప్రభుత్వం తీసుకుంటోంది, ఒప్పుకుంటారు ఈ ఎగ్జాంపుల్తో మీరు? అండ్ గవర్నమెంట్ ఈజ్ నాట్ హెల్ప్లెస్, ఎక్కడైతే ఏ మెజర్స్ తీసుకోవాలో అన్ని మెజర్స్ చాలా పక్కాగా తీసుకుంది. గ్లోబల్ రెసిషన్ వస్తే మమ్మల్ని ఏం చేయమంటారు? ఇప్పుడు దెర్ ఇస్ ఏ ప్రోయాక్టివ్ అప్రోచ్, దెర్ ఇస్ ఏ రియాక్టివ్ అప్రోచ్. ప్రొయాక్టివ్ అప్రోచ్ అంటే ఇన్ సెన్స్ విజువలైజింగ్ ద థింగ్స్ విల్ బి హ్యాపెన్. కొద్దిగా ప్లీజ్ యువర్ మైక్ ఇస్ హలో రెడీ గా ప్లీజ్ రిషి గారు వినిపిస్తుందా? సి దేర్ ఇస్ ఎ ప్రొయాక్టివ్ అప్రోచ్, రియాక్టివ్ అప్రోచ్. ప్రొయాక్టివ్ అప్రోచ్ ఏంటంటే దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ఫాలోడ్ బై ద కాంగ్రెస్. ఏంటంటే విజువలైజ్ ద థింగ్స్ అనమాట, జరగబోయేటను విజువలైజ్ చేసుకొని జాగ్రత్త పడటం. రియాక్టివ్ అప్రోచ్ ఏంటంటే జరిగిన తర్వాత అట్లీస్ట్ సర్దుబాటు చర్యలు తీసుకోవడం. దిస్ బీజేపీ గవర్నమెంట్ డజంట్ హావ్ ఈవెన్ రియాక్టివ్ అప్రోచ్ ఆల్సో. ఉదాహరణకి మొన్న ఆత్మ నిర్భర్ కింద వీళ్ళు ప్యాకేజీ ప్రకటించారు. దేనికి? వాళ్ళు చెప్పిన వెర్బాటంగా నేను చెప్తున్నాను. ప్రకటించి ఏం చెప్పారంటే లిక్విడిటీ కోసము, ఇన్వెస్ట్మెంట్ కోసం ఇస్తున్నాం. కరెక్ట్. మనకు కోవిడ్ వచ్చినప్పుడు లాక్డౌన్ పెట్టేటానికి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో దెర్ ఇస్ ఎ హ్యూజ్ ఇన్వెంటరీ లెవెల్స్ ఇన్ డిఫరెంట్ సెగ్మెంట్స్లో ఇన్వెంటరీ లెవెల్స్ ఉంటే, ఇన్వెంటరీ మీద ఆల్రెడీ వాళ్ళకి కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ డెడ్ అయ్యి అల్లాడిపోతుంటే, ఇన్వెంటరీ మూగాక అల్లాడుతుంటే మళ్ళీ వీళ్ళు కొత్త ఇన్వెంటరీని తయారు చేయమంటారా? ఇదే వీళ్ళ రియాక్టివ్ అప్రోచ్. అక్కడ కావాల్సింది ఏంటి? ఇన్వెంటరీ ఆగిపోయింది, కన్జంప్షన్ లేదు. కన్జంప్షన్ని క్రియేట్ చేయగలిగితే ఇన్వెంటరీ మూవ్ అవుతుంది, నాట్ ప్రొడక్షన్. వీళ్ళు ఏం చేశారు? ఆల్రెడీ దేర్ ఇస్ ఎ హ్యూజ్ ఇన్వెంటరీ ఉంటే మళ్ళీ ప్రొడక్షన్ తయారు చేయమని లోన్స్ ఇస్తామంటారు. దిస్ ఈజ్ వాట్ ద అండర్స్టాండింగ్ ద ఎకానమీ. ఇదే వీళ్ళు అర్థం చేసుకునే విధానము. మనకి ఏం చెప్పాము మేము? కన్జంప్షన్ లేదు, ట్రై టు ఇంప్రూవ్ కన్జంప్షన్. కన్జంప్షన్ సామాన్యుడి భాషలో చెప్పాలంటే కాదు, ఉన్న సరుకులే అమ్ముడుపోకపోతే, ఉన్న వస్తువులే అమ్ముడుపోకపోతే కొత్త వస్తువులు తయారు చేసుకుని ఏం చేస్తాం అనేది చాలా లాంగ్వేజ్ చెప్పాలంటే. స్వాతి గారు చెప్పినట్టు మన ఇండియాలో అన్అకౌంటెడ్ జీడిపి కౌంట్లోకి రాని అన్అకౌంటెడ్ జీడిపి మనకు చాలా ఉంది ఇండియాలో. శ్రీధర్ గారు, మై పాయింట్ ఈజ్, ఇప్పుడు అనంత్ గారు ఇంకొక ఎక్స్పర్ట్ వారు కూడా ఉన్నారు, ఇక్కడ స్వాతి గారు ఉన్నారు. ఇన్వెంటరీ అనేది ఎనీ ఆర్గనైజేషన్, మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్గనైజేషన్ అకార్డింగ్ టు దేర్ డిమాండ్ దే విల్ క్రియేట్ సమ్ అదర్వైజ్. నేను 14 ఏళ్ళు కార్పొరేట్స్ లో పనిచేశాను. ఐ వాజ్ దేర్ ఇన్ సిమెంట్ ఇండస్ట్రీ ఫర్ అబౌట్ 6 years. ఇన్వెంటరీ లెవెల్స్ ఎంత ఉంచుతారు, ఎంత మార్కెట్ ప్రొజెక్షన్ ని ఫోర్కాస్ట్ చేసి పెడతాము, అన్వాంటెడ్ కండిషన్స్. ఇప్పుడు మా ప్లాంట్ ఉంది అనుకోండి, సడన్ గా ప్లాంట్ నా మార్కెట్ నేను ఆపుకోలేను కదా, ఒక నిమిషం. కాబట్టి ఆ తర్వాత మీకు కన్స్ట్రక్షన్ యాక్టివిటీ బంద్ అయిపోతుంది అనుకోండి, ఆల్ సిమెంట్ ఈస్ దేర్ ఇన్ యువర్ గోడౌన్. దట్ మీన్స్ ఇప్పుడు మీరు, నేనేమంటే ఇక్కడ ఆత్మనిర్భర్ భారత్ లో అవుట్ స్టాండింగ్ లెవెల్స్ లో 20% లోన్స్ ఇవ్వమని చెప్పినప్పుడు ఓన్లీ టు ప్రొడ్యూస్ అని ఇవ్వలే. ది రిసీవ్ ఎవరైతే ఇప్పుడు ఆ లోన్ టేకర్స్ ఉన్నారో, దే ఆర్ అట్ లిబర్టీ టు స్పెండ్ దేర్ మనీ either for working capital or pay loans. Sridhar Reddy garu, before you go, అంటే you have requested 7:30 వరకు ఉంటానని మీరు వెళ్తారు కానీ, జస్ట్ బిఫోర్ యూ గో ఒక క్వశ్చన్ అడుగుతా. మేక్ ఇన్ ఇండియా ఏదైతే సాధికారికంగా దాన్ని అమలు చేద్దాం అనుకున్నామో దాంట్లో మనం ఫెయిల్ అయ్యామా? అందుకనే ఇవాళ లాంటి పరిస్థితి ఉందా? గ్లోబల్ మార్కెట్ లింక్లో నేను వాళ్ళని కూడా అడుగుతాను, అంతకన్నా ముందు మీరు ఒకసారి చెప్పండి. గ్లోబల్ మార్కెట్ లింక్లో మన పొజిషన్ ఇవాళ కరెక్ట్గా ఎలా ఉందో కరోనా ఎఫెక్ట్తో మనకి ఇవాళ అర్థమైందా? చైనా లాంటి ఒక పెద్ద మార్కెట్తో పోల్చుకుంటే మనం ఎక్కడ ఉన్నాము అనే విషయం ఇవాళ మనకి స్పష్టమైందా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు బేసికల్లీ మేక్ ఇన్ ఇండియా ఇస్ అ బిగ్ సక్సెస్, రైట్ ఫ్రమ్ డిఫెన్స్ టు రైల్వే. ఓకే, టుడే మనము చాలా ఇన్నోవేటివ్ గా వీ కుడ్ మీట్ అవర్ ఓన్ రిక్వైర్మెంట్స్. ఇవాళ లైట్ ఎయిర్ క్రాఫ్ట్ నుంచి మొదలుపెట్టి మనం రైల్వే కోచెస్ వరకు గతంలో లాగా కాకుండా వీఆర్ స్టార్టెడ్ మ్యానుఫ్యాక్చరింగ్. డిఫెన్స్ లో ఇప్పుడు 125-130 ఐటమ్స్ ని ఐడెంటిఫై చేశారు, దట్ వీఆర్ గోయింగ్ టు ప్రొడ్యూస్ ఇన్ అవర్ కంట్రీ. మనము ఇండియన్ చేయబోతున్నాము, కాబట్టి ఇట్స్ ఎ బిగ్ సక్సెస్. నెంబర్ 2, మిగతా గ్లోబల్ లింకేజెస్ కానీ మిగతా గ్లోబల్ కండిషన్స్ లో ఉన్నటువంటి కోవిడ్ రియల్లీ హ్యాస్ షోన్ ఎవ్రీబడి దేర్ ప్లేస్, నాట్ ఓన్లీ ఇండియా.
వెదర్ ఇట్ ఈస్ యుఎస్ ఆర్ యూకే ఆర్ ఎనీ గ్లోబల్ మార్కెట్, ఇట్ హెస్ షోన్ దేర్ ప్లేస్. ఎక్కడెక్కడ ఏమేమి ప్రెషర్ పాయింట్స్ ఉన్నాయి, ఎక్కడ లీకేజ్ ఉన్నాయనే విషయాన్ని ఆర్థిక రంగమే కాకుండా మిగతా రంగాల్లో కోవిడ్ అనేది చూపించింది. నవ్ ఇట్ ఈస్ అ కరెక్షన్ మోర్. ఇప్పుడు సంపత్ గారు వాళ్ళు చెప్తారు, నవ్ కరెక్షన్ విల్ టేక్ ప్లేస్ ఇన్ ఎవ్రీ మార్కెట్. ఈ ఎగ్జాగరేషన్ వారు ఇప్పుడు ఈ ఓవర్ ప్రొజెక్షన్స్ ఇవన్నీ కూడా ఈ ఎక్కడెక్కడైతే బబుల్స్ ఉన్నాయో దట్ ఆల్ విల్ బ్లాస్ట్ నౌ. నేనేం చెప్తున్నానంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్, ఇండియన్ ఎకానమీ స్టిల్ విల్ సస్టైన్. ఈ 23% అనేది డీగ్రోత్ అనేది ఇట్స్ ఈస్ టెంపరీ. తర్వాత ఐ వుడ్ లైక్ టు మేక్ ఎ పాయింట్. మీరు డిమానిటైజేషన్ డేస్ నుంచే డిసెలరేషన్ కనబడుతుందని చెప్తున్నారు. యూకే హ్యాస్ నాట్ డన్ డిమానిటైజేషన్, యుఎస్ హ్యాస్ నాట్ డన్ డిమానిటైజేషన్, యూరోజోన్ హ్యాస్ నాట్ డన్ ఎనీ డిమానిటైజేషన్. ఈవెన్ దెన్ దెర్ ఈస్ అ డీగ్రోత్ ఇన్ ది లాస్ట్ క్వార్టర్ ఇన్ ఎవ్రీ కంట్రీ. కాబట్టి డోంట్ ట్రై. ఇప్పుడు మీకు అవకాశం వచ్చినప్పుడల్లా రాళ్ళు వేయడానికి దాన్ని వాడుకోబాకండి. యూ హ్యావ్ టేకెన్ ఏ బోల్డ్ స్టెప్. అది ఈ దేశంలో ఎకానమీని ఫార్మలైజ్ చేసింది. ఈ నల్లధనాన్ని మనం అరికట్టగలిగే ప్రయత్నం చేసినాము. ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ గ్రూప్స్ నుంచి మొదలుపెట్టి మన దగ్గర ఉన్నటువంటి బ్లాక్ మార్కెట్ ని వీఆర్ ట్రై టు కంట్రోల్. ఇవన్నీ పాజిటివ్ లక్ష్యాలు నెరవేరుతున్నాయి. ఇవి పూర్తి స్థాయిలో పట్టలయ్యే టైంలో ఈ యొక్క ఉపద్రవం వచ్చి పడింది. సో వీ హ్యావ్ టు టేక్ కరెక్టివ్ మెజర్స్. ఇది మనకు ఓన్లీ 1 క్వార్టర్ ఎక్స్పీరియన్స్ ఉంది. వీ స్టిల్ హ్యావ్ టు గో లాంగ్ వే. సో ఆల్ ఎక్స్పర్ట్స్ లైక్ అనంత్ గారు, స్వాతి గారు ఇట్లాంటి ఎక్స్పర్ట్స్, మిగతా అన్ని రంగాల నిపుణులు అందరం కలిసి we have to fix the gaps, we have to educate the people, we have to ensure the production sector, manufacturing sector, all sectors to rejuvenate. ఆ ప్రయత్నం చేయాలి. కానీ వచ్చింది కదా అని చెప్పి రాహుల్ గాంధీ గారు వచ్చేసి ఎవరో రాసిన పేపర్ చదివితే ఎట్లా అవుతుంది? ఎందుకంటే రాహుల్ గాంధీ గారికి ఏం తెలియదా, లేకపోతే రాహుల్ గాంధీ గారికి భారత ఆర్థిక వ్యవస్థ ఏం జరుగుతుందో తెలియదా? అంటే ఎవరో డిమానిటైజేషన్ చేయక ముందు కంటే ఈ రోజు కరెన్సీ బ్లాక్ మనీ ఇండియా ఈ రోజు ఎక్కువ ఉంది. అప్పటికంటే కరెన్సీ ఎక్కువ పెరిగింది. ఇంత క్లియర్ గా విజిబుల్ రిజల్ట్స్ కనిపించిన తర్వాత కూడా డ్యూ టు డిమానిటైజేషన్ బ్లాక్ మనీ చెప్పుకుంటారు. అట్ ద టైం దేర్ ఇస్ 14,50,000 crores ఉంటే ఇప్పుడు 18 lakhs crores ఈస్ దేర్ కరెన్సీ. వాట్ ఈస్ ద యూజ్? బ్లాక్ మనీ ఎంత పెరిగింది? అన్ని పెరిగినాయి కదా. ఇప్పుడు మెజర్స్ అనేది మనం క్వాంటిఫై చేసినప్పుడు అట్లీస్ట్ కొన్ని మెజర్స్ అని ఉండాలి కదా పాజిటివ్ గా. బిఫోర్ డిమానిటైజేషన్ కంటే ఇంకా దారుణంగా ఉన్నాయి. ఈ రోజు యు నేమ్ ఇట్ ఎనీ ఆర్ బ్లాక్ మనీ ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యాష్ గానీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ కరెన్సీ నోట్స్ రూపంలో కానీ ఏ చూసినా కూడా పెరిగింది కదా. ఇంకా మళ్ళీ మీరు ఎలా దాన్ని ఐ డోంట్ నో ఇంకా స్టిల్ దాన్ని జస్టిఫై చేసుకుంటారు. ఇట్ ఇస్ నాట్ ద కరెక్ట్ కంపారిజన్ బిట్వీన్ డెవలప్డ్ కంట్రీ అండ్ డెవలపింగ్ కంట్రీ ఇన్ టర్మ్స్ ఆఫ్ జీడిపి. జీడిపి ని కంపేర్ చేసినప్పుడు డెవలప్డ్ కంట్రీ డెవలపింగ్ కంట్రీ చేయకూడదు. సాచురేటెడ్ ఎకానమీకి మంది ఎకానమీని కంపేర్ చేయకూడదు. వీళ్ళు ఎప్పుడు ఏం చేస్తారంటే సాచురేటెడ్ ఎకానమీ తోటి కంపేర్ చేయడము, వాళ్ళు ముందుకు పోలేదు కదా, వాళ్ళ గ్రోత్ రేట్ తక్కువ కదా అంటారు. ఎస్, సాచురేటెడ్ ఎకానమీలో గ్రోత్ రేట్ ఉండదు. ఇట్ డజంట్ మీన్ దట్ దే ఆర్ నాట్ పర్ఫార్మింగ్ వెల్. సాచురేటెడ్ ఎకానమీలో జీడిపి గ్రోత్ రేట్ ఉండదు. మీకు ఒక ఎంప్లాయ్మెంట్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు దానిపైన గ్రోత్ ఉండదు. 10,000 శాలరీ వచ్చేవాడికి 20,000 శాలరీ వచ్చిందంటే ఇట్ ఇస్ 100% గ్రోత్. 10 lakhs శాలరీ వచ్చేవాడికి 10,000 శాలరీ పెరిగింది. ఇట్స్ మ్యాటర్ ఆఫ్ 1%. 1% కి 100% నువ్వు కంపేర్ చేసేసి వాళ్ళకి 100% ఇండియాలో 100% గ్రోత్ వచ్చిందంటే ఇట్స్ నాట్ కరెక్ట్ కంపారిజన్. ఇట్స్ నాట్ కరెక్ట్ జస్టిఫైబుల్. చెప్పండి, మీ పాయింట్ చెప్పండి. మనము 2016-17 ఫైనాన్షియల్ ఇయర్లో అరౌండ్ థర్డ్ క్వార్టర్ మనం డిమానిటైజేషన్ చేసినాం. ఇట్ ఈస్ నాట్ ఈవెన్ 2.5 years నౌ. రైట్. 2 ఫైనాన్షియల్ ఇయర్స్ కూడా పూర్తి స్థాయిలో ఆ డిమానిటైజేషన్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ని మనము ఫార్మలైజింగ్ ది ఎకానమీ అనే ప్రాసెస్ లో ఎదుర్కోలేదు. 4 years పాండమిక్ వచ్చింది. లిజన్ కాబట్టి స్టిల్ వీఆర్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ కరెక్టింగ్ ఎవ్రీథింగ్. రైట్. ఇప్పుడు ఇబ్బంది పడింది. వీఆర్ ట్రైంగ్ టు ఫేస్ ఇట్. కాబట్టి యూ కెన్ సే 100 things, బట్ వీఆర్ రన్నింగ్ ద గవర్నమెంట్. మేము నడిపిస్తున్నాం. వీ అండర్స్టూడ్ ఇట్ బెటర్. వీ విల్ డూ ఇట్. ఓకే, థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి గారు. నెక్స్ట్ థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి గారు ఫర్ జాయినింగ్ అస్. ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేత జాయిన్ అవుతున్నారు రఘునాథ్ బాబు గారు, చైర్మన్ ఇండియన్ టొబాకో బోర్డు. కొద్దిసేపట్లో వారు జాయిన్ అవుతారు. రైట్. అనంత్ గారు, అంటే ఇందులో ఏ వాదన తీసుకోవాలి? ఇప్పుడు వారు చెప్పారంటే డీగ్రోత్ ఎక్కడెక్కడ ఎలా ఉంది, కేవలం భారతదేశంలో మాత్రమే కాదు, మీరు ఏదో ఒక కారణాన్ని సాగ్గా చూపిస్తున్నారని. ఎందుకంటే ఏ పరిస్థితుల్లో కూడా డిమానిటైజేషన్ అనేది బౌన్స్ బ్యాక్ అయింది, బూమరాంగ్ అయింది అనే విషయం బీజేపీ డెఫినెట్గా ఒప్పుకోదు. సో దానివల్ల ఇవాళ ఆ పరిస్థితి ఉందా? అండ్ మై పాయింట్ ఈస్ టు ఫోకస్ ఆన్ కామన్ మ్యాన్కి ఇవాళ ఉన్న ఆర్థిక పరిస్థితి అర్థమవుతుందా, అర్థం అవ్వట్లేదా, అసలు వాళ్ళ మీద ఎటువంటి ఇంపాక్ట్ పడుతుంది అనేది మాట్లాడుకుందాం అనంత్ గారు.
ఒకటండి, ఇప్పుడు ఒకటేంటంటే కామన్ మ్యాన్ కి ఉన్న ఆర్థిక ఇబ్బందులు పొలిటికల్ పార్టీస్ కన్నా బాగా అర్థమైంది. ఎందుకంటే Okay. వాళ్ళు రోజు కష్టాలు పడతా ఉంటారు. కాబట్టి కామన్ మ్యాన్ కి బాధ ఎక్కువ ఉంటుంది, ఇంకా బాగా అర్థం అవుతుంది, గ్రౌండ్ లెవెల్ రియాలిటీ. ఎగ్జాక్ట్లీ. బహుశా ఈ జీడిపి ఈ టెర్మినాలజీ అర్థం కాకపోవచ్చు, కానీ మీరు అన్నట్టు ప్రాబ్లమ్స్ చాలా చక్కగా అర్థం అవుతాయి. ప్రాబ్లమ్స్ ఎంత బాగా అర్థం అవుతున్నాయంటే ఈ అంకెల్ నమ్మరండి. అదేంటి నా ఆదాయం 0 అయిపోతే ఇంకా 23% డౌన్ అంటున్నారేంటి అనే ఆలోచనలో కూడా అదర్ ఎక్స్ట్రీమ్ లో కూడా ఆలోచిస్తారు. ఎందుకంటే ఇప్పుడు అంటారు కదా, ద నేబర్ లూజెస్ ద జాబ్ ఇట్ ఈస్ రిసెషన్, వెన్ ఐ లూజ్ ద జాబ్ ఇట్ ఈస్ డిప్రెషన్ అని. సో ఇప్పుడు పరిస్థితి ఏంటంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డిమానిటైజేషన్, జిఎస్టీ వదిలేసినట్టయితే ఫస్ట్ ఐ థింక్ అంటే ఎప్పుడైతే గవర్నమెంట్ లేట్గా రియాక్ట్ అయ్యారో, ఏది మనం దాదాపు ఈ మైగ్రెంట్ ప్రాబ్లమ్ అయిపోయేంత, అంటే మైగ్రెంట్ అయిపోవటం అంటే నేను చెప్పేది తిరిగి ఇళ్ళకి వెళ్ళటం అనేది చాలా వరకు జరిగిందో, అయిన తర్వాత వరకు అక్కడి నుంచి చూసుకున్నట్టయితే ఒకటి గవర్నమెంట్ ఈజ్ లార్జ్లీ హెల్ప్లెస్. చేయగలిగితే ఫస్ట్లో చేయాలండి. అఫ్కోర్స్ హెల్ప్లెస్ అని చెప్పి ఏ గవర్నమెంట్ ఒప్పుకోదు ఆబ్వియస్లీ, ఎందుకంటే రూలింగ్ పార్టీ ఒప్పుకోదు, అపోజిషన్ పార్టీ ఏంటంటే మోర్ దెన్ హెల్ప్లెస్ అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు. సో లీవ్ దట్ పార్ట్ అసైడ్. సెకండ్ ఏంటంటే మనకి ఇప్పుడు ఈ ప్రాబ్లంలో నుంచి బయటపడటానికి సొల్యూషన్ ఎట్టా చూసుకుంటున్నామంటే అప్పు ఎక్కువ ఇద్దాము. ఇప్పుడు 20 lakh crore ప్యాకేజీలో కూడా ఏంటి, మీరు అగ్రికల్చర్ మొన్న వచ్చిన రిఫార్మ్స్ వీటన్నిటిని బట్టి చూసినట్టయితే ఏంటంటే ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ కరెక్ట్, ఓకే, అది ఒక మోడల్. కాకపోతే 1991 నుంచి మనం 2 ఇంపార్టెంట్ చేంజెస్ జరిగినాయండి. ఒకటి ఏంటంటే గ్లోబలైజేషన్ ఇన్ఎవిటబుల్ అయిపోయింది. మనం ఆ గ్లోబలైజేషన్ మూలాన మనకి చాలా గ్రోత్ వచ్చింది, ఆర్థిక పరంగా అయితే మనకు అభివృద్ధి అయితే వచ్చింది. అది గ్లోబలైజేషన్ ఎవరు బెనిఫిట్ అయ్యారు అనేది పక్కన పెట్టండి. సెకండ్ ఏంటంటే 1991 నుంచి కూడా మన గ్రోత్ అంతా కూడా ప్రైమరీ ఫ్యూల్ ఏది ఉందనంటే అప్పు ఉంది. ఇప్పుడు మనం 91లో అప్పులు ఎంత ఉన్నాయి, 2019లో అప్పు ఎంత ఉందని చూస్తే మనకు తెలుస్తుంది. సో గ్రోత్ లార్జ్ పార్ట్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇప్పుడు హౌసింగ్ లోన్ అనేది మీకు 0 నుంచి ఇవాళ దాదాపు 20% ఆఫ్ క్రెడిట్ గ్రోత్ కింద వచ్చినప్పుడు మన క్లియర్లీ ఇండికేటివ్ అండి. దానివల్ల వచ్చిన ఎకనామిక్ బెనిఫిట్ మనం అనుభవించాము. ఇప్పుడు అది స్లో డౌన్ అయింది, అది కట్ ఆఫ్ అయింది, కాబట్టి ఇక్కడ మనకు సమస్య వస్తుంది. సో అప్పే ఆల్రెడీ ఓవర్ బర్డెన్ అయిపోయినప్పుడు ఇంకా కొత్త అప్పులు, న్యూ మోడల్, న్యూ చేంజ్, రికవరీ బేస్డ్ ఆన్ లోన్ అనేది మాత్రం అన్సస్టైనబుల్ అండి. ఫస్ట్ పాయింట్. సెకండ్ జీవి గారు వాంట్స్ టు మేక్ ఏ పాయింట్. 1 సెకండ్ జీవి గారు. సార్ ఈరోజు మన ఇండియా బడ్జెట్లో మన ఇంట్రెస్ట్ పోర్షన్ ఎంత ఉందో తెలుసా? 24% ఆఫ్ అవర్ బడ్జెట్ వీఆర్ పేయింగ్ టువర్డ్స్ ఇంట్రెస్ట్. డెట్ సర్వీస్ కవరేజ్లో, డెట్ సర్వీస్లో 24%కి 24% 100 రూపాయలు మనకు వస్తే దేశం మొత్తం మీద ఆదాయం, అందులో నాట్ ఓన్లీ ఆదాయం, ఈవెన్ క్యాపిటల్ రిసీట్స్ వస్తే అందులో 24% టువర్డ్స్ ఇంట్రెస్ట్ పేమెంట్ చేస్తుంది. ఇది చాలు. దిస్ వన్ ఎలిమెంట్ ఈజ్ ఏ లిట్మస్ టెస్ట్ అంటాను నేను అనేది. ఏ దయనీయమైన పరిస్థితిలోకి వస్తున్నామో అండ్ నెక్స్ట్ డౌన్ ద లైన్ 4-5 years ఇండియా పరిస్థితి ఎలా ఉండబోతుందో ఇది ఒక్కటి తెలుస్తుంది. అండ్ సెకండ్ థింగ్, 67 lakhs crores 2014 నుంచి 2020 మార్చి వరకు రిషి గారు మనం చేసిన అప్పు 67 lakhs crores. ఎర్లియర్ ఇట్ వాజ్ 45 lakhs crores ఉంటే 67 lakhs crores అప్పు చేశారు. పోనీ ఇన్వెస్ట్మెంట్ ఏమైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెట్టారంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ జరిగింది ఇండియాలో, బట్ ఇట్ ఈస్ త్రూ ద PPA, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా జరిగింది. మేక్ ఇన్ ఇండియా బిగ్ సక్సెస్ అన్నారు శ్రీధర్ రెడ్డి గారు, ఒప్పుకుంటారా మీరు? ఎక్కడ సక్సెస్ ఏంటి? మేక్ ఇన్ ఇండియా అంటే వాట్ ఈస్ ద ఇన్నోవేటివ్ ప్రొడక్ట్? మేక్ ఇన్ ఇండియా అంటే నా ఉద్దేశంలో ఒక కొత్త ప్రొడక్ట్ తయారు చేయడం అంటే మనం ఏదైనా కొత్త ఇన్నోవేషన్ తయారు చేసి, అంతేగాని చైనా ప్రొడక్ట్ని చూసి రీఇంజనీరింగ్ చేయడం కాదు. పోనీ అదైనా కరెక్ట్గా చేసామంటే లేదు. అండ్ సెకండ్ థింగ్, వీళ్ళు మేక్ ఇన్ ఇండియా వీళ్ళు అంటున్నది మేజర్ పార్ట్ వాళ్ళు చెప్పుకుంటుంది ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఎస్, ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ జరుగుతుంది, బట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్స్ లేవు. ఇట్ ఈస్ త్రూ ద PPAలు. అంటే ఒక కాంట్రాక్టర్ వస్తారు, రోడ్డు వేస్తారు, టోల్ గేట్ పెట్టి వసూలు చేసుకుంటున్నాడు. ఎర్లియర్ VGF అని వైబిలిటీ గ్యాప్ ఫండ్ అని ఇచ్చేవాళ్ళు ఎవరైనా కాంట్రాక్టర్ నష్టపోతే. అది కూడా ఈ గవర్నమెంట్లో తీసేశారు. VGF వైబిలిటీ గ్యాప్ ఫండ్ కూడా లేదు. దేర్ ఇస్ ఒకటి నితిన్ గడ్కరీ 2016లో హైబ్రిడ్ మెథడ్ అని తీసుకొచ్చారు, అది ఇంప్లిమెంట్ చేస్తున్నట్టే సమ్వాట్ బెటర్. దాన్ని కూడా చేయనీయలేదు వీళ్ళు, మోడీ గారు. అండ్ దేర్ ఇస్ అన్ని ల్యాబ్స్ ఫాల్స్ అంటా నేను అనేది.
దేర్ ఇస్ నో ప్రోయాక్టివ్ అప్రోచ్ రిషి గారు. ఇక్కడ ఏదో నేను కాంగ్రెస్ పర్సన్గా నేను చెప్పట్లేదు. బీయింగే నాకు ఒక ఎకానమీ మీద ఐడియా ఉంది, ఫైనాన్స్ లెక్కల మీద, ఈ నెంబర్స్ మీద ఐడియా ఉంది కూడా చెప్తున్నాను. కాంగ్రెస్ పార్టీ మీద అంటే నేను లక్ష్య చెప్పొచ్చు, వేరే విమర్శలు. ఇట్ ఇస్ నాట్ ద టైమ్ టు క్రిటిసైజ్ దెమ్. పొలిటికల్గా నేను క్రిటిసైజ్ చేయదలుచుకోలేదు. శ్రీధర్ రెడ్డి గారు వెళ్ళిపోవచ్చు. నేను ఏమంటానంటే 24% మనము ఇంట్రెస్ట్ పేమెంట్ చేస్తుంటే ఎక్కడ బతుకుతాం మనము, ఏం తిని బతుకుతాము? ఈరోజు ఒకళ్ళు ఎగురుతున్నారు షేర్ మార్కెట్ పెరుగుతుంది లేదంటారు. షేర్ మార్కెట్ ఈజ్ ఎ సెకండరీ మార్కెట్, ఇట్స్ నాట్ ఎ ప్రైమరీ మార్కెట్. షేర్ మార్కెట్కి ఇన్వెస్ట్మెంట్కి, ప్రైమరీ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్కి, షేర్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. వీళ్ళు బీజేపీ భక్తులు ఎలా ఉన్నారంటే షేర్ మార్కెట్ గ్రోత్ వచ్చింది, షేర్ మార్కెట్ ఈజ్ ఎ సెకండరీ మార్కెట్, జస్ట్ ట్రేడింగ్ వల్ల ఇన్వెస్ట్మెంట్ రాదు కదా. ఎవరైనా ప్రైమరీ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే దాన్ని ఇన్వెస్ట్మెంట్ అంటారు. సెకండరీ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ట్రేడింగ్ అవుతుంది. దానివల్ల ఇన్వెస్ట్మెంట్ ఏమొస్తుంది? నా జోబులో రూపాయి తీసి మీ జోబులో పెడతారు ఋషి గారు, మీ జోబులో తీసి రూపాయి నాకు పెడితే ఇట్స్ ట్రేడింగ్ అవుతుంది, కానీ ఇట్స్ నాట్ ఇన్వెస్ట్మెంట్. నేను ఐ వుడ్ లైక్ టు సజెస్ట్ ఏంటంటే బీజేపీ వాళ్ళు ఇండియా కానీ వస్తారు ఇప్పుడు కాదు బీజేపీ కాదు. ఒక నిమిషం జీవి గారు, బీజేపీ లీడర్ కూడా జాయిన్ అవుతున్నారు, మీరు చెప్తారు కానీ. స్వాతి గారు, ఇప్పుడు ఒకసారి మారిటోరియం గురించి మాట్లాడుకుందాం. ఇందాక అనంత్ గారు రేస్ చేశారు, అది మాట్లాడదాం, నేను ఆపాను. యాక్చువల్గా చాలామంది అదొక వెసులుబాటు వచ్చింది ఈ పాండమిక్ టైంలో మనకు అనుకున్నారు, కానీ ఇప్పుడు మళ్ళీ అదే వాళ్ళకి మొట్టిగా వేయబోతోందా? అంటే మారిటోరియానికి సంబంధించి వడ్డీల గురించి బెంగపడుతున్న పరిస్థితి. ఇప్పుడు ఒక 2 ఏళ్ళు మారిటోరియాన్ని పెంచాలి అనే ఆలోచన చేస్తున్న పరిస్థితుల్లో, అంటే అంతా బాగుంటే మారిటోరియం గడువు పెంచడం ఎందుకు అనే ఒక క్వశ్చను, కానీ పెంచితేనే బాగుంటుందా అనేది మళ్ళీ ఇంకొక వాదన. దాని గురించి కుడ్ యూ ఎక్స్ప్లెయిన్ అండి? యా షూర్. ఐ థింక్ బిఫోర్ ఐ గెట్ టు దట్ నేను గ్రోత్ గురించి కూడా ఒక్క పాయింట్ వచ్చాను. చెప్పండి. యా, సో మనం ఇప్పటిదాకా మాట్లాడుతున్న గ్రోత్ అంతా ఇందాక నేను చెప్పినట్టు ఆ బిగ్గర్ నెంబర్ లార్జర్ ఇండియాని ఇంక్లూడ్ చేయలేదు. మేజర్ సెక్షన్స్ ఆఫ్ ఇండియా హు ఆర్ ఇన్ ది ఇన్ఫార్మల్ ఎకానమీ, వీళ్ళ యొక్క సాలరీస్ కానివ్వండి, వీళ్ళ లైవ్లీహుడ్స్ మీద పడ్డ ఇంపాక్ట్ కానివ్వండి, ఈ నెంబర్స్ ఏవి అకౌంట్ చేయట్లేదు. 90% ఆఫ్ అవర్ ఎకానమీ మన లెక్కల్లో లేదు. సో మనం మాట్లాడే ఈ నెంబర్స్ అన్నిటి అయ్యో గాలి లెక్కలు అనమాట. చాలా మందికి వాళ్ళ లైఫ్ ఇంతకన్నా దారుణంగా ఇంపాక్ట్ అయ్యింది. సో ఇమ్మీడియట్ గా మనం అడగాల్సిన క్వశ్చన్ 2. ఒకవైపున మనకు ఒక సివియర్ పాండమిక్ ఉంది, ఈ పాండమిక్ తగ్గట్లేదు. ఈ పాండమిక్ వల్ల హెల్త్ కాస్ట్ తెలియకుండా పెరుగుతున్నాయి, అండ్ ఈ పాండమిక్ భయం వల్ల చాలా మంది ఖర్చులు పెట్టట్లేదు. సో హెల్త్ కాస్ట్ ఒకవైపు రేజ్ అవుతుంది, చాలా పువర్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. ఈ సర్కమ్స్టాన్స్ లో ఎకానమీ రికవర్ అవ్వట్లేదు. ఇది నాకు తెలిసి మనం ఒక 4 నెంబర్లు మాట్లాడుకొని కొన్ని పాలసీలు డిబేట్ చేస్తే అంటే డిస్కషన్ కాదు, ఇది చాలా చాలా క్రూషియల్ క్వశ్చన్. బికాస్ ఇది కొన్ని జనరేషన్స్ యొక్క ఫ్యూచర్ ఇంపాక్ట్ చేయొచ్చు. ఇప్పుడు దీనివల్ల కొంతమంది హెల్త్ స్పెండింగ్ మీద కానివ్వండి, ఎడ్యుకేషన్ స్పెండింగ్ మీద కానివ్వండి, వాళ్ళ ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి ఆపేస్తున్నారు. చాలా మంది పిల్లలు ఇంకా స్కూల్స్కి వెళ్ళలేకపోతున్నారు. సో ద ఇంపాక్ట్ ఆఫ్ దీస్ నెంబర్స్ ఈజ్ రియల్ టైమ్, మనుషుల జీవితాన్ని చాలా తీవ్రంగా టచ్ చేస్తుంది. సో మనం మేక్ ఇన్ ఇండియా సక్సెస్ అని చెప్పొచ్చు, మేక్ ఇన్ ఇండియా సక్సెస్ఫుల్ కాదు. వాళ్ళు జీడిపి 25% తీసుకొస్తా ఉన్నారు, మ్యానుఫ్యాక్చరింగ్ స్టిల్ 14%. సో నేను అంటుంది ఏంటంటే ఈ గవర్నమెంట్ ఇంత హ్యూజ్ మెజారిటీతో విన్ అయినప్పుడు ఒక బ్రిలియంట్ ఆపర్చునిటీ ఉంది ఎకానమీలో, కొత్త రకమైన రిఫార్మ్స్ తీసుకొచ్చి ఎకానమీని ఇంకొక బాటలో నడిపించేది. ఇప్పటిదాకా ఎకానమీ ఆ టాప్ 1% కి 10% కే కేటర్ చేసింది. మోస్ట్ ఆఫ్ ది మిడిల్ క్లాస్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ ఇండియన్స్ కి ఎకానమిక్ గ్రోత్ తో పెద్ద సంబంధం లేదు, వాళ్ళు ఎక్కడున్నారు ఆల్మోస్ట్ అక్కడే ఉన్నారు. సో ఎకానమీని కనీసం మామూలు మనిషికి రెలవెంట్ చేసే అవకాశం వచ్చింది ఇంత మెజారిటీ వచ్చినప్పుడు. ఆ అవకాశాన్ని మిస్ అయ్యారు అని నేను అంటాను. అట్లీస్ట్ ఇప్పుడైనా అట్లీస్ట్ ఇప్పుడైనా స్పీడప్ చేయాల్సింది ఏంటి అంటే రెడీగా అగ్రికల్చర్ రిఫార్మ్స్. నౌ దట్ చాలా పాపులేషన్ మళ్ళీ రూరల్ ఏరియాస్కి వెళ్ళిపోయారు కాబట్టి అగ్రికల్చర్ కాస్ట్ అయినా గ్రోత్ లో ఉంది కాబట్టి దానిలో రిఫార్మ్స్ తీసుకొచ్చి అగ్రికల్చర్ ని వీలైనంత ఫాస్ట్ గా ఇండస్ట్రీ చేయగలుగుతున్నాం. మేక్ ఇట్ రియల్ ఎకనామిక్ యాక్టివిటీ వేర్ మోర్ పీపుల్ కెన్ గెట్ ఎంప్లాయిడ్ అండ్ ఇట్ పేస్ మోర్ మనీ. ఇప్పుడు ఎంతో కొంత ఆదుకున్నది, ఎంతో కొంత ఆశాదీపంలో ఉంది వ్యవసాయ రంగం. సో ఆ దిశగా ఆలోచించాలన్న మీ కామెంట్ మీద రఘునాథ్ బాబు గారు ఏం చెప్తారు? ఇవాళ ఎకానమీ రిఫార్మ్స్ ఎంత బ్రహ్మాండంగా మీరు గెలిచిన తర్వాత ఒక మంచి అవకాశం మీ చేతిలో ఉన్నా కూడా ఎకానమీ రిఫార్మ్స్ విషయంలో గొప్పగా ఆలోచన చేయలేకపోయారని కొంతమంది ఎక్స్పర్ట్స్ చెబుతున్న విషయం. దాని తాలూకా ఇంపాక్టే ఇలాంటి పాండమిక్స్ వచ్చినప్పుడు మనం
నిలబడలేక అటు ఇటు ఊగుతోన్న ఊగిసలాట దూరంలో ఉన్న ఆర్థిక పరిస్థితికి కారణం అంటే మీరు ఒప్పుకుంటారా? తప్పకుండా దీనివల్ల ఈ ఎకానమీ చాలా డిస్టర్బ్ అయింది అనే దానిలో ఆలోచన డిఫరెన్స్ ఆఫ్ సార్ మీ మైక్ కొద్దిగా మీ మైక్ కొద్దిగా దగ్గర పెట్టుకోండి రఘునాథ్ బాబు గారు. వాయిస్ మైక్ స్పీకర్ది. ఎస్ హలో, ఇప్పుడు ఏమంటుందా? ఎస్ ఇప్పుడు డిమాండ్ సప్లై ఈ రెండింటికి గ్యాప్ వచ్చింది. అంటే ఒక్కోసారి డిమాండ్ సప్లై ఇక్కడ అలాగే పరిస్థితి. ఇవాళ అటు డిమాండ్ లేదు, ఎందుకు? కొంతమందికి ఆదాయం లేదు కాబట్టి. అటు సప్లై లేదు, ఎందుకు? అదేంటి వీళ్ళు చేసినా కొనే అవకాశం లేదు కదా. కాబట్టి డెఫినెట్ గా ఎకానమీ చాలా ఇంపాక్ట్ అయ్యింది. దీనిలో ఇంకొక అనుమానం ఎక్కువ ఉన్న దానిలో బెస్ట్ చేయగలుగుతూ ఉంది. సరే, అగ్రికల్చర్ ఒకటి డిస్టర్బ్ కాలేదు, అలాగే ఫార్మా, అలాగే కొన్ని రంగాల్లో పర్లేదు. వరస్ట్ ఎఫెక్ట్ అయింది ఈ ట్రావెల్, టూరిజం, లేకపోతే హాస్పిటాలిటీ, ఇటువంటి వరస్ట్ ఎఫెక్ట్. కాబట్టి వాళ్ళ ఓవరాల్ గా చూస్తే మరి చిన్ని ఎంప్లాయ్మెంట్ లేకపోతే మైగ్రెంట్ వర్కర్స్ ఎవరికి ఎక్కడెక్కడో పనిచేసేవాళ్ళు కన్స్ట్రక్షన్ ఇప్పుడు వెళ్ళకపోయారు. వాళ్ళకి అదేంటి బతకడానికే ఫస్ట్ టాప్ ప్రయారిటీ. సో బతకడం వరకు మాత్రం అపార్ట్ ఫ్రమ్ ఎన్ఆర్ఈజిఎస్ వాళ్ళకి కూడా ఎక్స్టెండ్ చేస్తూ కూడా ఇదేంటి వాళ్ళకి ఫ్రీగా ఏదైతే రైస్, అదేంటి ఆయిల్, పప్పు ఏదైతే అంటే ఇంక్లూడింగ్ సిలిండర్, ఈ బేసిక్స్ కనీసం బతకాలి, కనీసం వాటి గురించి ప్రభుత్వం కేర్ తీసుకుంది. ఇకపోతే తిరిగి మ్యానుఫ్యాక్చరింగ్ మళ్ళీ లైన్లో తీసుకొచ్చి మళ్ళీ ఒక పక్కన డిమాండ్ క్రియేట్ చేయాలా, ఇంకో పక్కన సప్లై క్రియేట్, ఈ రెండింటి చేయాల్సినటువంటి ఉంది. దానికోసమే ఈ ప్యాకేజీ ప్యాకేజీ కానీ అయితే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది వాళ్ళు విమర్శ చేయడం అంటే విమర్శన కాదు. ఇప్పుడు కాదు, మీరు బ్యాంకులకు చెప్తున్నారు రుణాలు ఇవ్వండి బ్రహ్మాండంగా, లిక్విడిటీ అందుబాటులోకి తెచ్చాం. రఘునాథ్ బాబు ఒక నిమిషం, లిక్విడిటీ అందుబాటులోకి తెచ్చాం, బ్రహ్మాండంగా రుణాలు ఇవ్వండి అంటారు. ఇవాళ రుణాలు తీసుకోవడానికి అసలు ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? రుణాలు కట్టడానికి, పాత రుణాలు కట్టడానికి ఒకవైపున ఇబ్బంది పడుతున్న పరిస్థితి, కొత్త రుణాలు తీసుకోవడానికి ఎక్కడ సిద్ధంగా ఉన్నారు? వినియోగం ఎక్కడ జరుగుతోంది? అంటే కొంత ప్రాక్టికాలిటీకి, రియాలిటీకి దూరంగా కేంద్ర ప్రభుత్వం ఆలోచనలు ఆర్థిక రంగంలో ఉన్నాయనేది వాళ్ళు ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శ. ప్రభుత్వం ఆలోచించి ఆర్బీఐ ఇంటోతో చేయదు, అది ఒక స్వతంత్ర వ్యవస్థ, అది అలాగే ఉండాలి అని కూడా ఈ ప్రతిపక్షాలు కూడా ఎవరైనా కోరుకుంటారు. కాబట్టి ఆర్బీఐని మళ్ళీ బ్యాంకులు 100% ఇంటో అంటే ఎక్కడైతే డిస్క్రిప్షన్ ఉందో దాన్ని రెండో కేటగిరీలో పడేస్తారు. ఇటువంటి ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి నేనేమంటున్నాను, సెక్టర్ వైజ్ చూసుకోవాలి. నా సలహా అయితే ఏదైతే ఇది ఒక సంవత్సరం అనుకుంటాను, ఈ సంవత్సరానికి వచ్చేటటువంటి ఇంట్రెస్ట్ అండ్ ఇన్స్టాల్మెంట్ ఆ టెన్యూర్కి అవతల పడేస్తే, అంటే ఇంకొక 5 ఏళ్ళకి నాది టెన్యూర్ లోన్ అయిపోతుంది అనుకుంటే 6వ సంవత్సరం 7వ సంవత్సరం అవసరాన్ని బట్టి ఎక్స్టెండ్ అవుతుంది. ఆ రకంగా అటు ఒక సజెషన్. అప్పుడు ఏమవుతుంది, ప్రస్తుతానికి తాత్కాలిక ఇమ్మీడియట్ గా ప్రాబ్లం పోతుంది. అసలు అలాంటి చేయకపోతే కూడా ఎన్పిఎల్ కూడా చాలా అయిపోతుంది. సరే, దీని మీద దీంతో వస్తారో చూద్దాం. రైట్, ఒక్క నిమిషం అనంత్ గారు, ఒక్క నిమిషం అనంత్ గారు ఏదో మాట్లాడుతున్నారు. అనంత్ గారు ఏంటి నా అభిప్రాయం అయితే ఏంటంటే, ఇప్పుడు మనకి లోన్ ఇవ్వటం అనేది, లోన్ తీసుకునేటప్పుడు చాలా బాగుంటుంది, బట్ సస్టైనబుల్ మోడల్లా కాదా? ఇమీడియట్లీ ఎస్ అండి, డెఫినెట్లీ. ఇప్పుడు 3 months కాదు 6 months అనేది పక్కన పెట్టినట్టయితే, ఇప్పుడు 1990లో సుమారు 1,18,000 కోట్లు గ్రాస్ బ్యాంక్ క్రెడిట్ అండి, ఇది ఆర్బీఐ స్టాటిస్టిక్స్ ప్రకారం. ఇవాళ మీకు March 31st, 2020కి వచ్చేటప్పుడు కల్లా సుమారు 92 లక్షల కోట్లు గ్రాస్ బ్యాంక్ క్రెడిట్. ఓకే, ఇది కాక గవర్నమెంట్ అప్పులు ఉన్నాయండి. ఇప్పుడు గవర్నమెంట్ అక్కడ 2 ప్రాబ్లమ్స్ మనకు వస్తున్నాయి. ఒకటి ఏంటంటే, ఈ మోడల్ ఏదైతే మనం బిల్డ్ చేసుకున్నామో, ఒక గవర్నమెంట్ అని అంటే అన్ని గవర్నమెంట్లు అందరి రెస్పాన్సిబిలిటీస్ ఉంటుంది. నేను చెప్పే బ్యాంక్ క్రెడిట్ లో ఏంటంటే టు కమర్షియల్ సెక్టర్, నాట్ గవర్నమెంట్ సెక్టర్.
సో 92 లక్షల కోట్లు అప్పులు మీరు మారటోరియంలు ఇచ్చి చేయటం అనేది పాసిబిలిటీ ఉందా? ఎంతకాలం సస్టైన్ అవుతుంది ఎకనామిక్ మోడల్? ఎందుకంటే ఇప్పుడు మనకున్న ప్యాకేజీలో కూడా ఎక్కువ శాతం లోన్స్ మీద ఆధారపడి ఉంటుంది. అంటే అడిషనల్ లోన్స్ ఇస్తారు. అడిషనల్ లోన్ ఇచ్చినంతసేపు బాగానే ఉంది, బట్ ఈ అడిషనల్ లోన్ ఇవ్వాలనంటే మీకు ఏమైపోతుందంటే అక్కడ గవర్నమెంట్ బారోయింగ్స్ హ్యూజ్ ఉన్నాయి, స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్. మరి ప్రైవేట్ సెక్టర్కి అప్పు ఎక్కడి నుంచి వస్తుంది? మనం అమెరికా కాదు, కొంతగా డాలర్ లాంటి మనం క్రెడిట్ చేసుకొని పెట్టుకోవడానికి. మనం చైనా లాగా, జపాన్ లాగా, జర్మనీ లాగా మనకు రిజర్వ్స్ లేవు. సో మనం ఆలోచించాల్సిన మోడల్ ఇంకోటి ఏంటంటే, ఇందాక స్వాతి గారు చెప్పినట్టు ఇన్ఫార్మల్ సెక్టర్ ప్రాబ్లం, ఇన్ఫార్మల్ సెక్టర్ కౌంట్ చేయట్లేదు అంటున్నారు. నా అభిప్రాయం అయితే వన్ ఆఫ్ ద ప్రాబ్లం మనకి బిఫోర్ కోవిడ్ సమస్య రావడానికి కారణం ఏంటంటే సిస్టమేటిక్ గా ఇన్ఫార్మల్ సెక్టర్ ని డిస్ట్రాయ్ చేసేయాలని ప్రయత్నం జరిగింది. ఫార్మలైజేషన్ ప్రాసెస్ అనేది డిస్రప్టివ్ గా వచ్చింది. అది మీకు లాటిన్ అమెరికా, చిల్లీ, ఇప్పుడు హెర్నాండో డిసెటో లాంటి వాళ్ళు రాసిన వర్క్ అంతా కనుక చూసుకున్నట్టయితే, మిస్టరీ ఆఫ్ క్యాపిటల్ అనే పుస్తకంలో ఆయన రాసింది ఏంటంటే, అది స్లోగా ఇన్ఫార్మల్ సెక్టర్ ని ఫార్మలైజ్ చేసుకుంటా వస్తే లాభం ఎంత వచ్చిందని చెప్పి ఆయన చూపించారు, వాళ్ళ ఫీల్డ్ డాటాతో చూపించారు. బట్ ఇక్కడ జరిగేది ఏంటంటే డిస్రప్టివ్ చేంజ్ తో వస్తుందంటే టూ ఫాస్ట్ వచ్చిందండి చేంజ్. ఫార్మలైజేషన్ బ్యాడా కాదా అనేది కాదు ఇక్కడ ఇష్యూ. హౌ ఫాస్ట్ ఈజ్ ద ఇండియన్ ఎకానమీ సస్టైనబుల్, అది ఇంపార్టెంట్ అండి. అక్కడ ప్రైమరీ ప్రాబ్లం మొదలయ్యి కోవిడ్ అగ్రివేట్ చేసింది. సో డెఫినెట్లీ -23% ఉండదు, బట్ -23% నుంచి మనం +10%కి వెళ్తాం అనేది మాత్రం ఆ ప్రాపగాండా అయితే నమ్మద్దు. సెకండ్, అప్పు ఎక్కడి నుంచి వస్తుంది? కొత్త అప్పు ఫ్రెష్ గా తీసుకుంటున్నారు, మళ్ళీ అది కట్టాలి కదా. ఇప్పుడు మారటోరియం ఇచ్చారు, బాగానే ఉంది, అందుకని రిలీఫ్ ఉంది, అందుకని ఆగింది సిస్టమ్. సో ఇది మనం ఏంటంటే కొంచెం నాన్ పొలిటికల్ గా మనం ఏంటంటే ఇది మేము ఇట్లా చేసేసాము, ఫాస్ట్ ఎకానమీలో ఫాస్ట్ గా జరగదండి. ఫాస్ట్ ఎకానమీ అనేది ఒక సూపర్ ట్యాంకర్ లాంటిది తీసుకోండి. ఒక ఫిషింగ్ ట్రాలర్ కి సూపర్ ట్యాంకర్ కి తేడా ఉంటుంది. సూపర్ ట్యాంకర్ ఏంటంటే మీరు బ్రేక్ అప్లై చేసినట్టయితే 22 మైల్స్ తర్వాత అది స్టాప్ అవుతుందంట. ఫిషింగ్ ట్రాలర్ ఎంత టైం పడుతుందండి అది? సో అందుకని ఏంటంటే ఎకానమీలో ఒక రోజులో, ఒక రాత్రి పూట అవ్వదు. డిస్రప్టివ్ చేంజ్ అనేది రావటం అనేది బియాండ్ సర్టెన్ పాయింట్. మీ అంచనా ప్రకారం ఇప్పుడు ఉన్న భారత ఆర్థిక పరిస్థితి, వ్యవస్థ కోలుకోవడానికి ఎంత టైం పడుతుంది మీ అంచనా ప్రకారం? అంటే బాగా పాజిటివ్ గా మాట్లాడుకుంటే ఐ థింక్ అంటే జీడిపి పక్కన పెట్టండి. జీడిపి ఫిగర్ అంటే మీకు ఇన్ఫ్లేషన్ పెరిగి, జీతాలు పెరిగి, గవర్నమెంట్ కనుక ఇంకో పే కమిషన్ రైజ్ ఇచ్చినట్టయితే అది పెరుగుతుంది కాదు. మీకు లైవ్లీహుడ్స్ బాగుపడాలంటే దిస్ విల్ టేక్ మెనీ ఇయర్స్ అండి. 2 years పడుతుందా, 10 years పడుతుంది? ఐ థింక్ 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 4 ఏళ్ళు కదా పాసిబుల్ అండి. ఐ డోంట్ థింక్ 3 years లోకి మనకి అంత డ్రమాటిక్ చేంజ్ వస్తుందని నేనైతే అనుకోవట్లేదని, భావించలేదు. ఎందుకంటే మీరు ఇంత అప్పు మీద అడిషనల్ భారం పడి ఇప్పుడు డిమాండ్ కొలాప్స్ అయిపోయి, లైవ్లీహుడ్స్ కొలాప్స్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ లైవ్లీహుడ్ రిపేర్ చేయడానికి ఒక ప్రాబ్లం ఉంది. మీకు జనరల్ గా కనుక ఇప్పుడు బిహేవియరల్ ఫైనాన్స్ లో కనుక చూసినట్టయితే ఒక బబుల్ బర్స్ట్ అయిన తర్వాత బిట్వీన్ 5 to 10 years పడుతుంది అంటారు. ఏది ప్రీవియస్ పీక్ నాస్డాక్ ఉందనుకోండి, ప్రీవియస్ పీక్ గ్రోత్ స్టాక్స్ కనుక మీరు చూసుకుని, అంటే స్టాక్ మార్కెట్ గురించి మాట్లాడతారు కాబట్టి చెప్తున్నాను, బట్ స్టాక్ మార్కెట్ ఇన్ ఇండియా ఇస్ ఇర్రెలవెంట్ బికాస్ ఓన్లీ 5% పీపుల్ ఇన్వెస్ట్ ఇన్ ఇట్. సో మనం అపార్ట్ ఫ్రమ్ ద రిచ్ ఇన్వెస్టింగ్ మనం పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వమాకండి. సో బట్ ఎకానమీ ఈ క్రైసిస్ కనుక రిపేర్ అవ్వాలి అని అంటే పావర్టీ లెవెల్స్ లో ఫ్రెష్ గా మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఆర్ గోయింగ్ టు గో బ్యాక్ ఇన్ టు పావర్టీ అండి. వాళ్ళకి ఆ పావర్టీలో పడకుండా ఏం చేస్తారనేది ఇంపార్టెంట్, ఎంత తొందరగా చేస్తారనేది ఇంపార్టెంట్. దట్ ఈస్ వాట్, ఎంత తొందరగా అనేది. ఎస్ జీవి గారు. రిషి గారు, కంక్లూజన్ ఏమి చెప్పలేం కానీ, బట్ వన్ థింగ్ నేను చెప్తాను. ఫస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ కానీ బీజేపీ వాళ్ళు అర్థం చేసుకోవాల్సిందే, లిక్విడిటీ నాట్ ఫర్ లిక్విడిటీ ఫర్ కన్జ్యూమర్స్. లిక్విడిటీ కావాల్సింది కన్జ్యూమర్స్ కావాలి, నాట్ ఫర్ కంపెనీస్. బేసిక్ పాయింట్. ఆ లిక్విడిటీ కూడా కన్జ్యూమర్స్ కి నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లోన్స్, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎర్నింగ్స్. వాళ్ళకు ఉపాధి అవకాశాలు కల్పించండి, ఉద్యోగాలు కల్పించండి. అలా వచ్చే లిక్విడిటీ ద్వారా మనం ఎకానమీ, అనంత్ గారు చెప్పిన అలా వచ్చినా కూడా ఇట్ విల్ టేక్ మినిమం 10 years ఈ రోజు నుంచి మొదలు పెడితే, ఆ మెజర్స్ తీసుకుంటే. వీళ్ళు ఏం చేస్తున్నారు, కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగాలు పోతున్నది. అంటే కాదు ఇప్పుడు ఈ నిరుద్యోగ రేటు మనం ఏదైతే మాట్లాడుకుంటూ ఉన్నామో రానున్న 8 ఏళ్ళలో 10 ఏళ్ల వరకు అది పెరుగుతూ పోతుందా? ఇక నేను అదే చెప్పేది, పెరిగినా తరిగినా ఇట్ విల్ టేక్ మినిమం 10 years. 10 years పడుతుంది ఇక్కడ నుంచి, ఈ రోజు నుంచి ప్రాపర్ మెజర్స్ తీసుకున్నా కూడా.
వీళ్ళు ఇప్పుడు కంప్లీట్ రివర్స్లో వెళ్తుండ్రు. లిక్విడిటీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎర్నింగ్స్లో రిటైలర్స్కి ఉండాలంటే లిక్విడిటీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లోన్స్ గివింగ్ టు ద ప్రొడ్యూసర్స్కి ఇస్తుండ్రు. కంప్లీట్ రివర్స్లో వెళ్తుండ్రు. ఇట్ వోంట్ వర్క్ అంటాను. ఇది ముందు చేంజ్ చేసుకోవాలి. ఈ సైకిల్ చేంజ్ చేయండి. స్వాతి గారు ఇలా ఒక్క వెళ్తే నిమిషం. ఎప్పుడు అవుతుంది? జీవి గారు జస్ట్ సెకండ్. స్వాతి గారు యా నాకు అనిపిస్తుంది అసలు ఎంప్లాయ్మెంట్ పెరిగే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి అని చెప్పి. మోస్ట్ ఆఫ్ ద లేబర్ రూరల్ ఏరియాస్ కి మైగ్రేట్ అయిపోయారు. అర్బన్ ఏరియాస్ లో మీకు ఇప్పుడు కొత్త ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవ్వడం అనేది చాలా కష్టం. ఎందుకంటే ఏ ఇన్వెస్టర్ అయినా ఇప్పుడు ఇమీడియట్ నియర్ ఫ్యూచర్ లో డిమాండ్ తక్కువే ఉంటుంది. ఎందుకు డిమాండ్ తక్కువ ఉంటుంది అంటే పీపుల్ ఆర్ స్టిల్ నాట్ రెడీ టు గో అవుట్ ఇన్ టు రెస్టారెంట్స్ కన్స్యూమ్ ఒకటి. అండ్ రెండు, ఇమీడియట్ గా నాకు జీతం ఉంటుందా లేదా, ఉద్యోగం ఉంటుందా లేదా అన్న పరిస్థితిలో ఎంతమంది ఖర్చు పెట్టడానికి రెడీగా ఉంటారు అన్నది ఇంకొకటి. సో కన్జంప్షన్ వైపు రెడీగా లేదు. ఒక ఇన్వెస్టర్ ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా లేదు. ఇందాక సార్ చెప్పినట్టు ఆల్రెడీ మనకి 2008 క్రైసిస్ తర్వాత తెలిసింది ఏంటంటే ఎక్కువ లోన్లు ఇచ్చుకుంటూ పోతే బ్యాంక్స్ ఇప్పుడు ఎన్పిఎస్ ఎంత పెరిగిపోయాయో మనం చూసాం. సో బ్యాంక్స్ ఇప్పుడు కొత్తగా మళ్ళీ అదే క్రెడిట్ సైకిల్ రన్ చేయడానికి బ్యాంక్స్ కూడా సిద్ధంగా లేవు. సో ఈ పరిస్థితిలో ఎంత న్యూ అర్బన్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయగలుగుతాం అన్నది చాలా పెద్ద క్వశ్చన్ దట్ గవర్నమెంట్ హ్యాస్ టు ఆన్సర్. అండ్ దానికి గవర్నమెంట్ ఇండైరెక్ట్ గా చెప్పిన ఆన్సర్ ఏంటంటే రూరల్ ఎంప్లాయ్మెంట్ స్పెండింగ్ మీద మన్రేగా మీద డబ్బులు పెంచుకోండి, ఎక్కువ డబ్బులు ఇస్తుంది. ఈ గవర్నమెంట్ అసలు మన్రేగాని ఇష్టపడని గవర్నమెంట్. మన్రేగా మీద స్పెండింగ్ పెంచింది ఓవర్ ద లాస్ట్ 3 months. మనం అందరు నోటీస్ చేసాం. సో గవర్నమెంట్ ఆల్సో నోస్ దట్ పీపుల్ హ్యావ్ షిఫ్టెడ్ టు రూరల్ ఏరియాస్ అండ్ దట్స్ ద లాస్ట్ రిసార్ట్ వీ హ్యావ్ టు బూస్ట్ ది ఎకానమీ. ఇక్కడ నాకు 2-3 మేజర్ రికమెండేషన్స్ ఒక్క నిమిషం స్వాతి గారు, సారీ టు ఇంటరప్ట్. జీవి గారు మీరు 8కి వెళ్తా అన్నారు కదా, ప్లీజ్ మేక్ ఏ ఫైనల్ కామెంట్ అండి. ఎనీవే విల్ కంక్లూడ్ ఇన్ 5 minutes. జీవి గారు చెప్పండి. థ్యాంక్ యూ. జీవి గారు ఫైనల్ గా చెప్తారు. 2005లో కాంగ్రెస్ ఏదైతే 1 minute హాఫ్ మినిట్ లో క్లోజ్ చేసి వెళ్తాను. 2005లో కాంగ్రెస్ ఏదైతే తీసుకొచ్చిన నరేగా స్కీము అదే ఈ రోజు కొంత రూరల్ ఎకానమీని అదే ఇవాళ శ్రీరామ రక్షగా మారిందా? అదే రక్షణగా శ్రీరామ రక్ష అయింది ఈ రోజు. అదర్వైజ్ గాన్ కేస్ సార్ ఎన్నాళ్ళని జనాలు గవర్నమెంట్ ఇచ్చే డబ్బులు తీసుకుని అదే అలవాటు చేశారు. కాదు బీజేపీ కాదు, ప్రజలకు ఆన్సర్ చేయండి. నేను చెప్పింది అదే స్వాతి గారు, నేను చెప్పింది అదే. హ్యాస్ టు ఇంక్రీజ్ లిక్విడిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ in the form of earnings, not in the terms of or in the form of loans. వీళ్ళు ఏంటంటే రివర్సల్ ఇస్తున్నారు, లోన్స్ ఇస్తామంటారు, అది కూడా ప్రొడ్యూసర్స్ కి. థ్యాంక్ యూ జీవి గారు. వెరీ క్లియర్. థ్యాంక్ యూ రిషి గారు. థ్యాంక్స్ జీవి గారు. స్వాతి గారు కంటిన్యూ. నా ప్రైమరీ అబ్జెక్షన్ ఏంటంటే అండి, ఎన్నాళ్ళు గవర్నమెంట్స్ పీపుల్ కి అలా మేము మనీ ఇస్తూనే ఉంటాము, అలానే ఎకానమీ గ్రో అవుతుంది అన్న భ్రమలో ఉంటారు. ఇప్పుడు ఒక్క గవర్నమెంట్ వచ్చి ఆన్సర్ చేయమనండి, పీపుల్ ఎంత డిగ్నిటీతో తీసుకుంటారా డబ్బు? ఎప్పటికీ గవర్నమెంట్ మీద అలా డిపెండ్ అవుతూ గవర్నమెంట్ ఇచ్చే సొమ్ము మీద ఆధారపడి జీవితాలను గడిపే వాళ్ళు అంటే దానికి పొలిటికల్ రీజన్స్ ఉన్నాయి కదా స్వాతి గారు, మీకు తెలుసు, మీరు పాలిటిక్స్ కూడా అంత డీప్ గా అనలైజ్ చేస్తారు. దానికి కారణం ఏంటంటే ప్రజల్ని దానికి అలవాటు చేశాయి ప్రభుత్వాలు. ఎందుకంటే రేపు పొద్దున మళ్ళీ ఓట్లకి వెళ్ళేటప్పుడు వాటిని తాయిలాలుగా చూపించాలి కదా. ఎగ్జాక్ట్లీ. బట్ దిస్ ఇస్ నాట్ హెల్పింగ్ ది ఎకానమీ. మనం కాన్స్టెంట్ గా బిల్డ్ చేసిన సైకిల్ ఏంటంటే, ఇప్పుడు నేను ఇందాక బీజేపీ విషయంలో కూడా అన్నది ఏంటంటే, బీజేపీ హ్యాడ్ బ్రిలియంట్ ఆపర్చునిటీ. 2019లో బీజేపీకి వచ్చిన మెజారిటీ చూస్తే ఎన్నాళ్ళు ఏ గవర్నమెంట్ డేర్ చేయలేని రిఫార్మ్స్ ని తీసుకొచ్చే అవకాశం వచ్చింది. కానీ అంత అవకాశం వచ్చి కూడా ఒక్క మేక్ ఇన్ ఇండియా అని చెప్పి ఒక్క ప్రోగ్రామ్ మీద, అంటే సెంట్రలైజేషన్, ఇందాక సార్ అన్నట్టు ఫార్మలైజేషన్, సెంట్రలైజేషన్, ఎక్సెసివ్ ఇండస్ట్రియలైజేషన్ డిపెండెంట్, while we are not helping people on ground. Skills పెంచలేదు, ఆపర్చునిటీస్ పెంచలేదు, కాస్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ తగ్గించలేదు, లైవ్లీహుడ్ కాస్ట్ తగ్గించలేదు, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ పెరగలేదు. ఏమీ జరగకుండా ఒక్క మేక్ ఇన్ ఇండియా ఒక మెగా ప్రోగ్రామ్ ని తీసుకొచ్చి సో ఇప్పుడు బాగుపడిపోతుంది. అంటే స్వాతి గారు, ఈ అన్సర్టనిటీ, ఇందాక మీరు అన్నట్టు ఈ అన్సర్టనిటీ అంటే ఉద్యోగం ఉంటుందా లేదా, ఉంటే నా జీతం పరిస్థితి ఎలా ఉంటుంది, లేకపోతే రేట్లు పెరిగిపోతాయా, లేకపోతే నేను ఎంత వడ్డీ కట్టాలి అన్న ఈ అన్సర్టనిటీ ఇలా కొనసాగుతూ ఉంటుందా కొన్నాళ్ళ పాటు? ఆఫ్ కోర్స్ yes. ఇది కేవలం ఇండియాలోనే కాదు, గ్లోబల్ గా కూడా కన్సంప్షన్ పడిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడే కాదండి, ఎప్పుడైనా ఒక ఎకానమీకి హ్యూజ్ షాక్ వస్తే ప్రతి ప్లేయర్ ఏం చేస్తారంటే, ప్రతి ప్లేయర్ అంటే ఇండివిజువల్ కానివ్వండి, ఇన్వెస్టర్ కానివ్వండి, గవర్నమెంట్స్ కానివ్వండి,
ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ బెస్ట్ ఇంట్రెస్ట్ ని ఆలోచిస్తారనమాట. సో ఒక ఇండివిజువల్ కి ఏంటి లాంగ్ టర్మ్ సస్టెనెన్స్. ఓకే, సో నాకున్న లిమిటెడ్ సేవింగ్స్ ని ఎన్నాళ్ళు సేవ్ చేసుకుని రన్ అవ్వగలను. అట్ ద సేమ్ టైం ఇన్వెస్టర్, ఇప్పుడు నేను ఒక పెన్ని పెడితే ఎంత కన్జంప్షన్ జరగచ్చు, ఆ పెన్నికి నాకు ఎంత రిటర్న్ వస్తుంది. సో ఎవ్రీ ప్లేయర్ థింక్స్ ఆఫ్ దర్ బెస్ట్ ఇంట్రెస్ట్. సో ఎకానమీ ముందుకెళ్లే ఛాన్స్ తక్కువ ఉంటుంది. అందుకని మనకి ఇద్దరు నోబెల్ లారెట్స్ ఫ్రమ్ ఇండియా, అమర్త్య సేన్ కానివ్వండి, రీసెంట్ గా అభిజిత్ బెనర్జీ కానీ, ఇద్దరు చెప్పింది ఏంటంటే ఎమర్జెన్సీ క్యాష్ చెక్స్ ఇవ్వండి జనాలు ప్రజలకి. లైక్ అమెరికా హెస్ డన్ దట్. యూకే ఈస్ నౌ బూస్టింగ్ ఇట్స్ రెస్టారెంట్స్. అలాగే సో రెస్టారెంట్ ఇండస్ట్రీకి వెళ్ళడానికి 50% సబ్సిడీ ఇస్తుంది. మీరు ఎవ్రీ సాటర్డే సండే రెస్టారెంట్ కి వెళ్ళి కూర్చుంటే హాఫ్ బిల్ నేను కడతానంటాను. సంథింగ్ ఇన్నోవేటివ్ అట్లీస్ట్ గవర్నమెంట్ సైడ్ నుంచి. అఫ్ కోర్స్ సార్ అన్నట్టు ఇట్ మే అగైన్ బూస్ట్ అప్ అవర్ బారోయింగ్, మళ్ళీ డెట్ పెరుగుతుంది. బట్ ఎవరో ఒకళ్ళు ఇక్కడ దే హ్యావ్ టు బేర్ ద కాస్ట్. ఖచ్చితంగా ఇండివిజువల్స్ ఆ కాస్ట్ తీసుకోరు కాబట్టి గవర్నమెంట్ మోర్ మనీ పుష్ చేయాలి అని చెప్పి మన ఇద్దరు నోబెల్ లారెట్స్ సజెస్ట్ చేశారు. నేను పాలసీ ఎక్స్పర్ట్ ని కాదు కాబట్టి సజెస్ట్ చేయను, బట్ ఐమ్ రీఐటరేటింగ్ దేర్ పాయింట్. రైట్, అనంత్ గారు ఒక నిమిషం. రఘునాథ్ బాబు గారు ఒప్పుకుంటారా ఇప్పుడు? అంటే పొలిటికల్గా అంటే సరే జీవీ రెడ్డి గారు కామెంట్ చేశారు అనుకోవచ్చు, బట్ ఎక్స్పర్ట్స్ పాలిటిక్స్ చేయాల్సిన అవసరం లేదు. స్వాతి గారు కానీ అనంత్ గారు చెప్పిన దాంట్లో మీకు ఏమన్నా అభ్యంతరాలు ఉన్నాయా? ఆల్రెడీ మీ వాయిస్ చాలా లోగా వస్తుంది రఘునాథ్ బాబు గారు, వాయిస్ చాలా లోగా ఉంది. హలో, ఇప్పుడు చెప్పండి. ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఈ ప్రభుత్వం చాలా కష్టపడుతుంది అనేది ఫస్ట్. అంటే ఉదాహరణ ఒక రైల్వే తీసుకోండి. గతంలో క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ రైల్వే సంవత్సరానికి 15,000 కోట్లు ఉండే పరిస్థితి ఇప్పుడు 1,20,000 ఎవరి ఇయర్ ఖర్చు పెట్టి దానికి చేస్తారా వాటెవర్ ఆ రకంగా తీసుకోండి. అదే రఘునాథ్ బాబు గారు ఒక్క నిమిషం మీ ఆడియో ఒకసారి చెక్ చేసాక మళ్ళీ తీసుకుంటా. ఒక్క నిమిషం. అనంత్ గారు ఏం చెప్పచ్చు అంటే ఇప్పుడు ఈ లోన్ మారిటోరియం 2 ఏళ్ళు పొడిగించుకోవచ్చు, ఇది సెంట్రల్ సుప్రీంకోర్టుకి చెప్పింది. అంటే ఇప్పటికీ ఈఎంఐలకు సంబంధించి ఇప్పటికీ ఒక క్లారిటీ లేదు. ఎన్ని తిరకాసులు ఉన్నాయో దానికి ఎందుకు అంటే కావాలని క్లారిటీ ఇవ్వరా? ప్రజలకు క్లారిటీతో ఉండడం ప్రభుత్వాలకు నచ్చదా? దిస్ ఈజ్ మై బిగ్గెస్ట్ డౌట్ ఆల్ ద టైమ్ ఎకానమీ విషయంలో. అంటే ఒకటండి, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి లోన్ మారిటోరియం ఇవ్వటం అనేది ఏంటంటే దే ఆర్ పోస్ట్పోనింగ్ ద ప్రాబ్లం. అవును, సింపుల్. అంటే అది సమస్య మీకు ఇవాళ కొలాప్స్ లాంటిది రావటం మంచిదా, లేదంటే పరిస్థితి మనం ఇంప్రూవ్ అవుతుందేమో అనే హోప్తో చూసుకుని అప్పుడు చూద్దాంలే, కికింగ్ ద క్యాన్ డౌన్ ద రోడ్ అంటాం చూసారా. మనకు వచ్చిన ప్రతి పాలసీ కూడా ఇప్పుడు దాకా గవర్నమెంట్స్ ఏం చేస్తున్నాయంటే సమస్యలు పోస్ట్పోన్ చేసుకుంటూ వస్తున్నాయి. నాట్ ఓన్లీ ఇండియా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2008లో ప్రాబ్లం వచ్చింది. 2008లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏదన్నా మనం వరల్డ్ ఎకానమీలో సెంట్రల్ బ్యాంక్స్ కానీ గవర్నమెంట్స్ కానీ సాల్వ్ చేసినాయా? చేయలేదు. ప్రాబ్లం ఇంకా పెద్దదైంది. ఏం చేస్తున్నామంటే మనం దట్ ఈస్ ద పాయింట్ అండి. అంటే ఆ ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఇవ్వగల సమర్థత ఉన్న ఆర్థికవేత్తలు లేరా? లేకపోతే ఆర్థికవేత్తలు చెప్పిన ప్రభుత్వాలు పట్టించుకోవా? లేకపోతే కావాలనే సమస్యను అడ్రస్ చేయకుండా వదిలేస్తాయా? అంటే రెండు ఉన్నాయండి. ఆర్థికవేత్తలు లేరనేది కాదండి. ఇప్పుడు ఆ ఫోకస్ ఎట్టా వచ్చిందనేది చూద్దాం. మీరు ఒక అడుగు వెనక్కి చూసినట్టయితే మనకి ఏం చేస్తున్నారు, ఇప్పుడు మొత్తం అంతా తీసుకొచ్చి ఇంపోర్టెడ్ ఎకానమిస్ట్లు వచ్చేసారు మనకి. వాళ్ళు బాగా కాంప్లికేటెడ్ మోడల్స్ తీసుకొస్తారు, కంప్యూటర్ మోడల్స్, మ్యాథమెటికల్ మోడల్స్ అని. కీన్స్ అన్నాయని ఏమన్నారు అంటే ఎకానమిస్ట్కి ఏముండాలి, ఈ షుడ్ బి a little bit of economics, little bit of history, little bit of mathematics, little bit of other things అని అన్నారు. ఓకే, ఇప్పుడు మీరు అన్ని తీసుకొచ్చి మీరు మొత్తం డేటా పెడితే నాకు డేటా ఒకటి చాలంటే డేటా ఎక్కడి నుంచి వస్తుంది? మీరు ఏ డేటా కానీ మనం ఎంటర్ చేసుకున్న డేటానే ఉంటుంది. ఇట్ ఈస్ ఆల్వేస్ ఎ వ్యూ ఫ్రమ్ సమ్వేర్ అండి. యూఆర్ నాట్ టేకింగ్ అ హోలిస్టిక్ వ్యూ. ఆ హోలిస్టిక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎక్కడ 1990 నుంచి భారతదేశం నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు వచ్చి చదువుకుని వచ్చి పెద్ద పెద్ద డిగ్రీలతో వచ్చేసేసి మీరు ఇక్కడ పెడతారు. వాళ్ళ గ్రౌండ్ రియాలిటీ తెలియదు, ఇన్ఫార్మల్ సెక్టర్ తెలియదు. అమెరికాలో జరిగింది, ఇంగ్లాండ్లో జరిగింది కాబట్టి మనం ఇది ఇండియాలో ఇంప్లిమెంట్ చేద్దాం. సమ్ పొలిటికల్ లీడర్షిప్ ఈస్ కన్విన్స్డ్ అబౌట్ ఇట్. తర్వాత ఇప్పుడు బిట్టర్ మెడిసిన్ ఇవ్వాలి అని అంటే ఫస్ట్ నుంచి మనం ఏం చేసాము, మనం ఇదిగో ఇంత బ్రహ్మాండమైన ఎకానమీ, మనం ఇంత బ్రహ్మాండమైన సొసైటీ అని చెప్పినప్పుడు అది కాదు, రియాలిటీ ఇది అని చెప్పితే యాక్సెప్ట్ చేయడానికి ఓటర్స్ యాక్సెప్ట్ చేస్తారా అనేది ఒక భయం ఉంటుంది. సెకండ్ ఏంటంటే ఇండియాలో రిఫార్మ్ అనేది పొలిటికల్లీ నాట్ ఫెచ్చింగ్ అండి. అది ఎందుకనంటే మనం ఈజీ రూట్ అనేది మనం అలవాటు చేసేసాం. ఇప్పుడు ఇన్నేళ్ల నుంచి అలవాటు చేసిన తర్వాత ఏమైంది, ఒకసారి కష్టం మనం 10 ఏళ్ళు కష్టపడాలి. ఈ అప్పు, ఇప్పుడు అప్పు ఉందండి, అప్పు అనేది కానీ అనంత్ గారు ఇప్పుడు రిఫార్మ్ అనేది సంహవ్ ఎక్కడో అక్కడైతే ప్రారంభం కావాలి కదా.
అట్ సమ్ పాయింట్. మనకు ప్రాబ్లం అదే కదండి. మనకి ఏం చేస్తున్నాం అంటే రిఫార్మ్ చేయకుండా పోస్ట్పోన్ చేస్తున్నాం. సో ప్రాబ్లం బిగ్గర్ అవుతుంది. బిగ్గర్ అయినప్పుడు ఏంటి, కోవిడ్ లేకపోతే గ్లోబల్ రిసెషన్ ఇంకోటో ప్రాబ్లం ఉంది అంటున్నాం. సో ఆ ప్రాబ్లం ఎంతవరకు మనం తీసుకెళ్ళి ఎంతవరకు మనం ఆపటానికి పొలిటికల్ లీడర్షిప్ మీద ఆధారపడి ఉంటుంది. సరే మనం ఫస్ట్ 2 years ఫర్ ఎగ్జాంపుల్ రిఫార్మ్ చేయొచ్చండి. ఇంత మెజారిటీ వచ్చిన తర్వాత ఏ గవర్నమెంట్ అయినా, ఎనీ గవర్నమెంట్, అది బెస్ట్ పీరియడ్ వాళ్ళకి చేయనప్పుడు, లేకపోతే చేయడానికి ఇష్టపడలేదు డ్రాస్టిక్ రిఫార్మ్ అంటే మనం ఏం మిస్టేక్ చేస్తున్నాం అంటే ఒక నంబర్ ఆఫ్ కంపెనీస్ కాదు, మనకు 4-5 పెద్ద కంపెనీలు ఉండాలని అంటున్నాం. కానీ మనకు వచ్చిన మోడల్ ఏంటంటే టెక్నాలజీ ఇంటెన్సివ్, క్యాపిటల్ ఇంటెన్సివ్, ఎంప్లాయ్మెంట్ వచ్చేసేసి వాళ్ళు ఎంప్లాయ్మెంట్ మినిమల్తో వెళ్ళిపోతుందండి. సో జీడిపి గ్రోత్ చూసుకుంటున్నాం, ఎంప్లాయ్మెంట్ చూసుకుంటున్నాం, రెండు బ్యాలెన్స్ చేసుకోవాలని చూసుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్ ప్రాబ్లం. రైట్. మనం ఎంతసేపు ఏం చేస్తున్నాం అంటే కంపెనీ సైజ్ పెరిగిపోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇండియాలో వన్ ఆఫ్ ద రీజన్ మనకి గ్రోత్ అంత ఎక్కువ ఉండదని ఎందుకంటున్నాం అంటే స్మాల్ అండ్ మీడియం ఇండస్ట్రీస్ కొలాప్స్ చేసేసి, స్మాష్ చేసేసి ఫ్యూ లార్జ్ కంపెనీస్ వస్తున్నాయి ప్రతి సెక్టర్లోనూ. అది లాంగ్ టర్మ్ ఎకనామిక్ హెల్త్ కి మంచిది కాదండి. ఆలిగోపోలీస్ లాగా రావడం అంటే ఇప్పుడు యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు కానీ, లేకపోతే ఇవాళ మళ్ళీ ఎన్డీఏ రెండోసారి అధికారంలో ఉన్నప్పుడు కానీ ఏమీ మార్పు రాలేదు. ఒకే మోసపందాన్ని ప్రభుత్వాలు అవలంబిస్తూ ఉన్నాయి. సో అంతకాలమైనా మనం ఇదే మాట్లాడుకుంటూ ఉంటాం. అయితే ఇఫ్ దెర్ ఈస్ నో చేంజ్. స్వాతి గారు. అబ్సల్యూట్లీ అండి. ఎందుకంటే ఇప్పుడు మనకి ఒక నిమిషం అనంత్ గారు, ఒక నిమిషం స్వాతి గారు. అదే అన్నా, ఇప్పుడు పొలిటిసైజ్ చెయ్యొద్దని మీరు అన్నారు. రిఫార్మ్స్ అనేవి మొదలు పెట్టాలి అంటే చేపలు ఇవ్వడం కాదు, చేపలు పట్టడం అనేది నేర్పించాలి. అవి నేర్పించడానికి ప్రభుత్వాలు సిద్ధంగా ఉండవు. యూపీఏ కానివ్వండి, ఎన్డీఏ కానివ్వండి, లేకపోతే ఇంకో సంకీర్ణం రానివ్వండి. మనం భారతదేశం ఆర్థిక వ్యవస్థ 5వ స్థానంలో ఉంటాము, 4వ స్థానంలో ఉంటామని చెప్పుకోవడమే కానీ, లేకపోతే 5 trillion ఎకానమీ అవుతామని కళ్ళగండమే కానీ, వాస్తవ పరిస్థితి దానికి భిన్నంగా ఉంటుంది. ఇంకొక 4 ఏళ్ళైనా 5 ఏళ్ళైనా. am I కరెక్ట్? యాక్చువల్లీ దీన్ని కామన్ మినిమం కంటిన్యూమ్ అంటున్నారండి. ఏ 2 పొలిటికల్ పార్టీస్ యొక్క ఎకనామిక్ ఎజెండాస్ చూసినా పెద్ద డిఫరెన్స్ ఉండట్లేదు. కామన్ మినిమం ఏవో 1-2 కీప్ కంటిన్యూమ్ అన్నమాట. సో ఆల్మోస్ట్ అదే ఎకనామిక్ పాలసీని కంటిన్యూ చేస్తున్నారు పొలిటికల్ పార్టీస్. 1-2 మేజర్ పొలిటికల్ ఇష్యూస్ మీద డిఫరెన్సెస్ తప్ప నాకు తెలిసి ఎకనామిక్ పారాడైమ్ లో ఒక షిఫ్ట్ తీసుకొచ్చే కాంపిటెన్స్ పార్టీస్ లో లేదు. సార్ అన్నట్టు కేపబిలిటీ లేదు, బికాజ్ అది పొలిటికల్ గా రివార్డ్ చేయట్లేదు కాబట్టి, అన్ఫార్చునేట్. అండ్ ఈ $5 trillion కానీ $3 trillion కానీ ఎవరి పాకెట్స్ లో ల్యాండ్ అవుతుంది అనేది చాలా పెద్ద క్వశ్చన్. ఎందుకంటే ఆక్స్ఫామ్ రిపోర్ట్ రిపీటెడ్ మనకి చెప్తుంది ఏంటంటే 87% మందిలో 87% వెల్త్ టాప్ 1%, టాప్ 10% జేబుల్లోకి వెళ్తున్నప్పుడు కంట్రీలో ఎంత వెల్త్ జనరేట్ అవుతుంది, ఎంత ఈక్విటబుల్ గా కంట్రీ గ్రో అవుతుంది, చాలా పెద్ద క్వశ్చన్ మనం ఆన్సర్ చేసుకోవాల్సింది. నేను మళ్ళీ అదే అంటున్నాను, పార్టీస్ వాళ్ళు ఎంతైనా ఆన్సర్ చేసుకోవచ్చు. అసలు ఒక కామన్ మ్యాన్ దగ్గరకు వచ్చి ఒక పార్టీ ఆన్సర్ చేయగలిగిన రోజు నిజంగా మన ఎకనామిక్ పాలసీకి లిట్మస్ టెస్ట్ అన్నమాట. అది నాకు తెలిసి ఏ పార్టీ అది స్టాండ్ చేయలేదు. కానీ స్వాతి గారు, ఇక్కడ కామన్ అంటే ప్రజల ఆలోచనలో కూడా మార్పు రావాల్సిన అవసరం ఉందా? ప్రజలు ఈ ఆర్థికపరమైన విషయాల్లో అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందా? ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన అవసరం ఉందా? ఎందుకంటే ఎలక్షన్లు వచ్చే నాటికి ఇది మేజర్ ఇష్యూగా ఉండట్లేదుగా ఎకానమీ అనేది. మీకు నేను ఇవాళ చాలా సర్ప్రైజ్ అయ్యానండి. నిన్నటి నుంచి నేను ట్విట్టర్ ట్రెండ్స్ ని ఫాలో అవుతున్నాను. 23.9% ఎక్కడైనా ట్విట్టర్ లో వస్తుందేమో అని చెప్పి. సో ఇప్పుడు లీడింగ్ ట్విట్టర్ ట్రెండ్స్ ఏంటంటే ఇండియా చైనా గురించి, బీజేపీ కర్ణాటక గురించి, టిబెట్ గురించి, రామనాథపురం, అర్జున్ కపూర్, మార్క్ జుకర్బర్గ్. But 23.9% GDP is not trending on Twitter. Exactly. Which is most important. వీటన్నిటికంటే కూడా. Yeah, exactly. Which is touching our lives. Unfortunately, నేను people కూడా తప్పట్నండి. People are already so busy with their everyday lives. మన రోజు స్ట్రగుల్స్ ని దాటడానికి మనకు సరిపోతుంది. గవర్నమెంట్స్ ఏంటంటే నేను మభ్యపెట్టేసి ఇప్పుడు మనకి రెండు లీడింగ్ పార్టీస్ వ్యక్తులు వచ్చారు. మనకి ఆ లీడింగ్ పార్టీస్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏమవ్వాలి? ఒక కామన్ మ్యాన్ కి నేను ఎకనామిక్ పాలసీని సింప్లిఫై చేయాలి. కానీ ఈ సింప్లిఫికేషన్ ఎన్ని పార్టీస్ లో ఉంది? నేను మభ్య పెట్టేశానా, నా పార్టీ గురించి మాట్లాడానా, నా స్కీమ్ గురించి మాట్లాడేసి వెళ్ళిపోయానా అన్నదే మన గోల్ అయితే కామన్ మ్యాన్ కి ఎలా తెలుస్తుంది?
సో మనం ఓట్ అడిగేటప్పుడు ఎంత స్పష్టంగా ఎందుకు ఓటేయాలని చెప్తున్నామో ఎవ్రీ పాలసీని కామన్ మ్యాన్ కి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన బాధ్యత పార్టీస్తుంది. అది పార్టీస్ చేయట్లేదు. రైట్. మన న్యూస్ ఛానల్ డిస్కషన్స్ లో కానివ్వండి, ఒక 2 పార్టీస్ వచ్చాయా, వాళ్ళు వచ్చి వీళ్ళ స్కీమ్ గురించి వాళ్ళ స్కీమ్ గురించి మాట్లాడుతున్నారు. బట్ అసలు ఆ స్కీమ్ పీపుల్ కి ఎంత అర్థమవుతుంది? మేబీ నాకు తెలిసి దానిలో మీడియా రెస్పాన్సిబిలిటీ, పార్టీస్ రెస్పాన్సిబిలిటీ చాలా ఎక్కువ. ఎందుకంటే కామన్ మ్యాన్ ఈస్ టూ బిజీ విత్ హిజ్ లైఫ్ అండి. రఘునాథ్ బాబు గారు, సో అంటే ఏ కొద్ది మంది కోసం మాత్రమే ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి అనేది ఒక స్పష్టమైన అభిప్రాయంగా ఇవాళ చాలా కనిపిస్తోంది. ఒకవేళ రియాలిటీ కూడా దాని దగ్గరగానే ఉంది ఇప్పుడు వారు చెప్పిన స్టాటిస్టిక్స్ ప్రకారం. కాదు, అందరి కోసం పనిచేయాలి, ముఖ్యంగా మీకు ఓట్లేసి గెలిపించే మధ్యతరగతి సామాన్య ప్రజల కోసం పనిచేయాలి అనే ఆలోచన నిజంగా ప్రభుత్వాల్లో వస్తుందా? అండి అలా రిషి గారు చెప్పండి. ఇప్పుడు ఈ ప్రభుత్వం కొంతమందికి పనిచేస్తుంది. అసలు అది ఎటువంటి మాట, ఎటువంటి ఆలోచన? అదేమంటే అంబానీ అదానీ అంటారు. వాళ్ళు పెరిగింది కాంగ్రెస్ హయాంలో కదా, యూపీఏ ప్రభుత్వ హయాంలో కదా. ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు? అదే ఇవాళ ఎయిర్పోర్ట్స్, ఏవియేషన్ అంతా మళ్ళీ అదానీలకి. అందుకే కాంగ్రెస్ బీజేపీ వదిలేయండి, అందరూ ఇప్పుడు స్వాతి గారు అదే చెప్పారు, ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఆ కొద్ది మంది పెద్దలకే మేలని. సో అది వదిలేద్దాం, పోన్లేండి, ఆ కామెంట్ పక్కన పెట్టేస్తే వ్యవసాయాన్ని నుంచి వచ్చే ఆదాయాన్ని రెట్టింపు చేస్తాం, ఇది మీరు చేసిన ప్రామిసే కదా. 2022 నాటికి అందరికీ సొంత ఇళ్ళు మీరు చేసిన ప్రామిసే కదా. అలాగే ఆత్మనిర్భర భారత్తో మొత్తం ఇవాళ దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉన్నారు, ప్రధానమంత్రి సాక్షాత్తు చేసిన కామెంట్ ఇది. బట్ వాట్ ఈస్ ద రియాలిటీ? ఇప్పుడు దీనిలో ఓకే, అగ్రికల్చర్ ఇన్కమ్ పెంచాలి, దానికోసం ఇప్పుడు ఆల్రెడీ మార్కెటింగ్ ఆన్లైన్ చేసేస్తారు, ఎవరు ఎక్కడైనా అమ్ముకోరు. ఇదివరకు కనీసం మన రాష్ట్రం పక్కదానికి వెళ్ళేదానికే లేదు. అక్కడ ఎక్కువ రేటు ఉంటే కూడా స్మగ్లింగ్ చేసుకునేటటువంటి దుస్థితి. వాళ్ళ ఓపెన్ కూడా ఎవరు ఎక్కడైతే ఉదాహరణ అదొకటే ఏం కాదు. అలాంటి అగ్రికల్చర్ ఎన్ని చేశారో ఎన్ని చెప్పాలి. డెఫినెట్గా ఈల్డ్ వస్తుంది. ఇప్పుడు కొత్తగా ఈ ఫార్మర్ సొసైటీస్ కూడా 10,000 సొసైటీస్కి అలౌ చేయడం జరుగుతుంది. అంటే వాళ్ళే దాన్ని ఎలా ఎక్కువ రేటుకి అమ్ముకునేటటువంటి అవకాశం, ప్రాసెసింగ్ లేకపోతే గోడౌన్స్ ఇవన్నీ కూడా ఈ సొసైటీ వాళ్ళే చేసుకునేటట్టు కొత్త స్కీమ్ కూడా వచ్చింది. ఇలా రకరకాల మెషర్స్తో అగ్రికల్చర్లో ఎలా అదనబాగా తేవాలి. నెక్స్ట్ మీరు ఎంతసేపు చెప్పినా ఈ పెద్దవి వచ్చేటప్పుడు కొంత చిన్నవి, లేకపోతే వాళ్ళంతా ఏదో పోతున్నారు, అదే చిన్న చిన్న చిరు వ్యాపారం అనుకుందాం కదా, వాళ్ళ కోసమే కదా ముద్రా లోన్ వచ్చింది. సెక్యూరిటీయే లేకుండా లోన్ ఇస్తున్నారు కదా. ఎన్ని ముద్రా లోన్స్ బాబు గారు, ఎన్ని ముద్రా లోన్స్? కాదు ఇవాళ ఎంతమంది నీడ్ఫుల్ ఉన్నారు, ఎంతమంది నీడీ పీపుల్ ఉన్నారు, ఎన్ని ముద్రా లోన్స్ ఇచ్చాము మనం? స్టాటిస్టిక్స్ విల్ టెల్ ఎవ్రీథింగ్ కదా, మీకు తెలియదు ఏముంది? ఓకే, ఇప్పుడు అన్సెక్యూర్డ్గా ఈవెన్ 10 lakhs అయినా ఒక ఎస్సీ దానిలో అయితే 1 crore అయినా ఇస్తున్నారు కదా అన్సెక్యూర్డ్. గతంలో ఇచ్చారు లేదు కదా. ఎందుకు? వాళ్ళు చిన్న యూనిట్లు కూడా రావాలి, లేకపోతే చిన్న చిరు వ్యాపారాలు కూడా చేసుకోవాలి. ఇవన్నీ అయితే వాళ్ళ ప్రపంచం మొత్తం సంక్షోభంలో, మన దేశం సంక్షోభంలో. ఒక చోట ఉంది, ఒక చోట లేదని లేదు. వాళ్ళ ఈ వచ్చిందంటే ఇది ఒక్క భారతదేశానికైనా, మిగిలిన దేశాలన్నీ బ్రహ్మాండంగా ఫ్లరిష్ అవుతూ వాళ్ళ గ్రోత్ రేట్లంతా బాగానే ఉండి మనదే మాత్రమే తగ్గితే ఎస్ దట్ ఈస్ సంథింగ్ రాంగ్ సమ్వేర్. అలా కాదు కదా. వాళ్ళ ఉన్న ఇది ఒక చాలా క్రూషియల్ క్రిటికల్ సిచ్యువేషన్లో ఉన్నాం. దీని నుంచి ఎలా బయటపడాలి? దీనికి ఈ స్టెప్స్, ఫస్ట్ లివింగ్, బతకటానికి కావాల్సినవి ఇస్తున్నారు. 2 ఎంప్లాయ్మెంట్ రావాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగాలి. ఆ గతంలో మీరు చెప్పిన కీనిషియస్ థియరీ కూడా అదే చేశారు. అప్పుడు అమెరికాలో అవసరం ఉన్న లేకపోయినా కూడా రోడ్లు వేశారు, బిల్డింగ్లు కట్టారు. ఇప్పుడు చూస్తే అప్పటికి ఇప్పటికి కూడా అదే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనిచేస్తాం. కాబట్టి ఇక్కడ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద గతంలో ఎవరు ఖర్చు పెట్టినంత ఖర్చు పెడితే సో దట్ సిమెంట్ వస్తాయి, కంపెనీలు వస్తాయి, లారీలు వస్తాయి, ఐరన్ అండ్ స్టీల్ డిమాండ్ వస్తుంది, ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఇలాంటివన్నీ వాళ్ళ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక దేశం ఒక స్టీరింగ్ కంట్రోల్ ఉంది. ఇదే గతంలో అయితే అదే అన్సర్టన్ గవర్నమెంట్స్, లేకపోతే స్ట్రాంగ్ లేకపోతే ఎటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి వాళ్ళ ప్రపంచం మన ఎందుకు భారత్ వైపు తలెత్తి చూస్తుంది?
గతంలో ఎందుకు చూడలేదు? బికాస్ ఆఫ్ స్ట్రాంగ్ లీడర్షిప్ కూడా వన్ ఆఫ్ ద రీజన్స్. దీనివల్ల ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేయాలంటే అనంత్ గారు, గాట్ యువర్ పాయింట్. అనంత్ గారు, అంటే భారత్ వైపు ప్రపంచం చూస్తోంది అంటే ఇందులో ఏ కారణంతో చూస్తోంది? మనం అంత ఘనంగా పర్ఫామ్ చేస్తున్నామని చూస్తోందా, లేకపోతే మనం అంత ఘనంగా పొలిటికల్గా ఇవాళ బీజేపీ పర్ఫామ్ చేస్తుందని చూస్తుందా? ఏ ఆస్పెక్ట్లో చూస్తోందండి అనంత్ గారు, మీ అంచనా ఏంటి? అంటే ఒకటండి, ప్రపంచం ఎప్పుడూ కూడా ఒక 10 లార్జ్ ఎకానమీస్ వైపు చూస్తూ ఉంటుంది. Yes. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఇండియా, చైనా, యుఎస్. ఇప్పుడు యుఎస్ ఉందనుకోండి, అందరూ యుఎస్ వైపు చూడాలి, ఎందుకంటే ఇట్ ఇస్ ద లార్జెస్ట్ కన్జ్యూమర్ నేషన్. అట్లాగే చైనా ఇవన్నీ ఉంటాయి. సో రెండోది ఏంటంటే స్ట్రాటజిక్ లొకేషన్. మూడు ఏంటంటే చాలా ఎక్స్పెక్టేషన్ ఉంది. మోడీ గారి ప్రభుత్వానికి ఫుల్ మెజారిటీ ఉంది కాబట్టి డ్రాస్టిక్ స్ట్రక్చరల్ చేంజ్ తీసుకొస్తారు. ఇప్పుడు ఏంటంటే అది పారాడైమ్ షిఫ్ట్ లాగా ఉంటుంది అనే హోప్ఫుల్గా ఉన్నారండి. అది జరిగిందనేది మాత్రం నేను అనుకోవట్లేదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంపార్టెంట్ ఏరియాస్లో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లేదుగా, దానికి అసలు మనం పెడుతున్న బడ్జెట్ అలొకేషన్స్ కూడా చాలా తక్కువగా. 798 రైట్. స్వాతి గారు, అనంత్ గారు ఒక నిమిషం, మీ ఆడియో ప్రాబ్లం. స్వాతి గారు, సో ఇప్పుడు కొత్తగా మనం స్వదేశీ ఉద్యమం అని ఒక నినాదం ఎత్తుకున్నాము. సో అది ఏమన్నా హెల్ప్ అవుతుందా? ఇస్ దర్ ఎనీ లింక్ ఆ ఉద్యమానికి మన ఎకానమీకి? షూర్ అండి. యాక్చువల్లీ స్వదేశీ అండ్ లోకల్ ఎకానమీ అనేది నాకు తెలిసి ఇండియాకి చాలా సూట్ అయ్యే ఎకానమీ. డెవలపింగ్ కంట్రీ కదా. మన వరల్డ్ నేషన్స్ అన్ని ఇండియాని ఎందుకు చూస్తుంటే మనకు ఒక హ్యూజ్ మార్కెట్ ఉంది, రిలేటివ్లీ యంగ్ పాపులేషన్ ఉన్నారు, గ్రోత్ పొటెన్షియల్ ఉంది, ఇమ్మెన్స్ టాలెంట్ ఉంది, అండ్ ఒక స్ట్రాంగ్ గవర్నమెంట్ ఉంది విచ్ ఈస్ రెడీ టు డూ రిఫార్మ్. ఎట్లీస్ట్ సార్ అన్నట్టు రిఫార్మ్ చేస్తా అన్న ప్రామిస్ తో వచ్చింది గవర్నమెంట్. సో ఇవన్నీ ఇండియా అంటే ఒక ఎక్స్పెక్టేషన్ క్రియేట్ చేశాయి. బట్ ఇండియా చాలా బ్లైండ్ గా వెస్టర్న్ కంట్రీస్ ని, ఆ డెవలప్డ్ కంట్రీస్ యొక్క ఎకనామిక్ మోడల్స్ ని ఫాలో అవ్వటం కొంచెం డేంజరస్. ఎందుకంటే మన పొలిటికల్ సిస్టమ్స్ అక్కడ ఉన్నంత ట్రాన్స్పరెంట్ గా గ్రో అవ్వలేదు. సో మనకి ఎకానమీ కొన్ని చోట్ల కాన్సన్ట్రేట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. అందుకని ఇండియా వీలైనంత డీసెంట్రలైజ్ చేసి, అంటే ఇప్పుడు లక్కీలీ పీపుల్ హ్యావ్ గాన్ బ్యాక్ టు రూరల్ ఏరియాస్, అట్లీస్ట్ ఇమ్మీడియట్ గా అర్బన్ ఏరియాస్ లో ఎంప్లాయ్మెంట్ కిక్ ఆఫ్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి. కాబట్టి మనం లోకల్ ఇండస్ట్రీస్ ని స్ట్రెంగ్థెన్ చేసి, రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఇన్వెస్ట్ చేసి, డీసెంట్రలైజ్డ్ ఎకానమీ వైపుకి అడుగులేస్తే చాలా బాగుంటుంది. అప్పుడు మనకి కొన్ని హ్యూజ్ ఇండస్ట్రీస్ ఎక్కడో సిటీస్ లో మొత్తం అందరినీ అక్కడే ఇరికించేసి ఒక డిసీజ్ వస్తే మొత్తం కొలాప్స్ అయిపోయే సిస్టమ్ కాకుండా డిస్పర్స్డ్ గా అక్రాస్ ద కంట్రీ మన లోకల్ ఎకానమీ, మన ఓన్ ఇండస్ట్రీ బేస్డ్ ఆన్ అవర్ అగ్రికల్చర్, అవర్ ఆర్టిజనల్ టాలెంట్. సో చాలా సింప్లిఫైడ్ లో కాస్ట్ ఎకానమీని ఇండియా క్రియేట్ చేసుకునే అవకాశం ఉంది. అట్లీస్ట్ దిస్ ఈస్ అన్ ఆపర్చునిటీ విచ్ వీ కెన్ టాప్ ఇన్ దట్ డైరెక్షన్. థ్యాంక్ యూ వెరీ మచ్ స్వాతి గారు, డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. రైట్, రఘునాథ్ బాబు గారు, థ్యాంక్ యూ. అనంత్ గారు, రఘునాథ్ బాబు గారు, ఫైనల్గా ఇప్పుడు దిస్ ఈస్ ద హై టైం ప్రభుత్వాలు రియాక్ట్ అవ్వడానికి. సో ఆ దిశగా ఆలోచించే అవకాశం ఉందా, లేకపోతే మళ్ళీ మనం ఇంకో క్వార్టర్ అయిపోయిన తర్వాత ఎంత మైనస్లో క్షీణించింది అని మాట్లాడుకునే పరిస్థితి ఉంటుందా? తప్పకుండా కొన్నాళ్ళ పాటు దీని ఇంపాక్ట్ ఉంటుంది, దానిలో కానీ సంక్షోభంలో కూడా అవకాశాలు ఎత్తుకోవాలి అనేది ఒక మంచి ఆలోచన. ఎంతవరకు మీరు అవకాశం సృష్టిస్తారు, లేకపోతే దేశ ప్రజలకి ఎన్ని అవకాశాలు సృష్టిస్తారు, ఎంత వాళ్ళ ఆర్థిక కష్టాల నుంచి బయటపడేస్తారు అనేది తెలుస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ రఘునాథ్ బాబు గారు, థ్యాంక్ యూ అనంత్ గారు, డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది ఆర్థిక భారతం ఇవాళ ప్రైమ్ డిబేట్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ 99 TV.